మన ప్రభువును రక్షకుడునై ఉన్న యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. అందరు బిగ్గరగా చెప్దాం ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ యేసయ్య నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? గత సంవత్సరం నాన్నగారు నేను ఒక పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చాలాసేపు మాతో మాట్లాడారు. దాదాపుగా 1-2 గంటల పైన మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఆయన మధ్యలో ఒక చిన్న విషయం చెప్పారు. నాకు నిజంగా ఎందుకో ఆ విషయం ఇప్పటికి కూడా చాలా బాగా గుర్తుంది. ఆయన ఏం చెప్పారంటే, నేను 1 గంట సేపు వర్తమానం చెప్తానయ్యా, లేదా 1.5 గంటల సేపు వర్తమానం చెప్తాను. ఈ 1 గంటన్నర సేపులో చెప్పే వర్తమానంలో మీకు సంబంధించినవి 5 నిమిషాలు ఉంటాయి. గంట వర్తమానం కేవలం మీకు ఒక్కరికే కాదు, కేవలం 5 నిమిషాలే ఉంటుంది మీకు. అయితే సాతాను చేసే పని ఏంటంటే, ఆ 5 నిమిషాలు కరెక్ట్గా ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో మీరు వినుకోకుండా మీకు నిద్రను కానీ, మీకు ఫోన్ కానీ, లేదా పిల్లలు అటు ఇటు తిరగడం కానీ, ఏదో ఒక డిస్టర్బెన్స్ని కరెక్ట్గా ఆ టైంలో మీరు ఆ మాటలు వినుకోకుండా చేస్తాడు. మీరు చేయాల్సిన పని ఆ 5 నిమిషాలు ఎక్కడున్నాయో నేను ఆ మాటలు వినేలాగా నాకు సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకోవాలని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు ప్రసంగంలో మరి మీకు సంబంధించిన మాటలు ఎక్కడున్నాయో నాకు తెలీదు. అయితే మీరు ఆ మాటలన్నీ మేము మిస్ అవ్వకోకుండా ఆ మాటలన్నీ మేము వినలాగా మాకు సహాయం చేయండి అని మనమంతా కూడా దేవుణ్ణి అడుగుదాం. దేవుడే మనందరితో కూడా మాట్లాడును గాక. ముందు చిన్న ప్రశ్న అడుగుతాను. పెద్ద ప్రశ్న ఏం కాదు, చిన్న ప్రశ్నే. బైబిల్ చదివే వాళ్ళందరూ కూడా ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. క్రొత్త నిబంధన గ్రంథంలో అతి చిన్న వచనం ఏది? ఎవరైనా సరే చెప్పొచ్చు సమాధానం. బైబిల్ పండితులు ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, బైబిల్ ప్రతిరోజు చదివేవాళ్ళు. క్రొత్త నిబంధన గ్రంథంలో అతి చిన్న వచనం ఏది? ఎవరైనా? ఎవరికి తెలీదా? యేసు కన్నీళ్ళు విడిచిన, అది ఒకటి. కానీ దానికంటే కూడా ఇంకా చిన్న వచనం ఉంది. దాంట్లో దాదాపుగా 9 అక్షరాల దాకా వస్తూ ఉంటాయి, 8, 9. ఇంకొకటి ఉంది, అది ఇంతకుముందు కాలంలో చాలామంది చెప్పేవాళ్ళు యేసు కన్నీళ్లు విడిచిన అనేది చిన్న వచనం అని. కానీ ఇంకొకటి ఉంది క్రొత్త నిబంధనలో. ఇంకెవరు చెప్పగలరు? దేవుడు తోడై అన్నాడు. కాదు, సరే నేనే చెప్తాను. క్రొత్త నిబంధనలో అతి చిన్న వచనం ఏదో తెలుసా? ఆత్మను ఆర్పకుడి అనే వచనం. చెప్పండి ఏంటిది? చదువుదాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో తెరిచి. ఈరోజు ఆ వచనాన్ని మనం ధ్యానాంశంగా చదవబోతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. అక్కడ మొత్తం మీరు చదివితే 7 అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఆత్మను ఆర్పకుడి. ఇది క్రొత్త నిబంధన అంతట్లో కూడా చిన్న వచనం. వాస్తవానికి పేరుకి క్రొత్త నిబంధనలో ఇది చిన్న వచనమే, కానీ ఈ చిన్న వచనం వెనకాల ఒక అద్భుతమైన, ఒక శ్రేష్టమైన సందేశాన్నే దేవుడు దాచిపెట్టాడు. లోకంలో ఒక సామెత ఉంది కదా, పిట్ట కొంచెమే కానీ కోత. ఈ సామెతలు మాత్రం చాలా అద్భుతంగా వచ్చేస్తాయి మనకంతే. హల్లెలూయా. సరే, చదవబడిన వచనం చాలా చిన్న వచనమే, కానీ విప్లవాత్మకరమైన సందేశాన్ని దేవుడు ఆ వచనంలో దాచిపెట్టాడు. మనం చదివిన పత్రికను మొదటిగా ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చదవబడిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు రచించారు. తెస్సలోనికైలకు రాసిన పత్రికను మొత్తం అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలను క్రొత్త నిబంధనలో రచిస్తే, తెస్సలోనికైలకు రాసిన పత్రికను కూడా ఆయనే రచించారు. ఎప్పుడు? క్రీస్తు శకం 51వ సంవత్సరంలో ఈ పత్రికను రాయడం జరిగింది. చెప్పండి, ఎప్పుడు రచించారు? క్రీస్తు శకం 51వ సంవత్సరంలో ఈ పత్రికను రచించారు. అయితే ఈ పత్రికను రచించే కంటే ముందు పౌలు గారు తెస్సలోనికయ అనే పట్టణానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు అంటే, పౌలయ్య గారు మొత్తం 3 సువార్త దండయాత్రలు చేశారు కదా, మనందరికి బాగా తెలుసు. ఈ 3 సువార్త దండయాత్రలో 2వ సువార్త దండయాత్రలో పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. మాసిదోనియా దేశస్థుడు సహాయం చేయమని పిలుస్తున్నట్లుగా. ఆ దర్శనం ప్రకారంగానే మొట్టమొదటిగా ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్తారు. ఆ ఫిలిప్పి పట్టణంలోనే లూది అనే దైవభక్తి కలిగిన స్త్రీ, ఆ తర్వాత చెరసాల నాయకుడు, ఈ 2 సన్నివేశాలు అక్కడ కనపడతా ఉంటాయి ఫిలిప్పి పట్టణంలో ప్రాముఖ్యంగా. ఆ ఫిలిప్పి పట్టణం తర్వాత నెక్స్ట్ వచ్చే పట్టణమే
తెస్సలోనికయ పట్టణం. ఇది మా అపోస్తుల కార్యాలు 16-17 అధ్యాయాల్లో ఈ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే తెస్సలోనికయ అనే పట్టణానికి అపోస్తులుడైన పౌలు గారు ఎప్పుడైతే వచ్చారో అక్కడ 3 విశ్రాంతి దినాలు సువార్త ప్రకటించారంట, వాక్యం చెప్పారు, దేవుని గురించి బోధించారు. అలా బోధించినప్పుడు కొంతమంది యూదులు, కొంతమంది అన్యులు రక్షించబడ్డారు, రక్షణ పొందారు. అలా వాళ్ళ ద్వారా తెస్సలోనికయ సంఘం ఏర్పడింది. అయితే అలా ఏర్పడిన కొన్ని సంవత్సరాలకి, కొంతకాలానికి పౌలయ్య గారు మరలా ఈ పత్రికను రాశారు. ఈ పత్రికను రాయడంలో ఉన్న ఒక అద్భుతమైన ఉద్దేశం ఏంటంటే, తెస్సలోనికయ సంఘంలో ఉన్న వాళ్ళందరికంట రెండవ రాకడ గురించి చాలా అనుమానాలు ఉన్నాయంట. రెండవ రాకడ గురించి అనేకమైన సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి, అలాగే ఆధ్యాత్మికంగా వారిని బలపరచడానికే ఈ పత్రికను పౌలయ్య గారు రాయడం జరిగింది. మనం చదివిన వచనం దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు పౌలయ్య గారు తెస్సలోనికయ సంఘంతో మాట్లాడుతూ అయ్యా, తెస్సలోనికయలో ఉన్న సంఘస్థులారా, మీరు ఆత్మను ఆర్పకుడి, అంటే ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలోకి మీరు వెళ్ళొద్దు. అంటే జాగ్రత్తగా గమనించండి, ఆత్మను ఆర్పకుడి అని అంటున్నాడంటే ఆత్మీయంగా మనం ఎలా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు? మండించబడే వ్యక్తులుగా ఉండాలని. ఇప్పుడు ఒక క్యాండిల్ వెలుగుతూ ఉందనుకోండి, వెంటనే చెప్తాం, బాబు ఆ క్యాండిల్ ఆర్పొద్దు అని అంటాం. అంటే అర్థం ఏంటి? ఆ క్యాండిల్ వెలగనివ్వు, దాన్ని ఆర్పొద్దని అర్థం. సేమ్ అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీరు కూడా వెలిగేవారిగా, మండేవారిగానే ఉండాలి, కానీ ఆరిపోయేవారిగా మీరు ఉండకూడదని పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఆత్మీయ మంట అనేది దైవాశక్తికి సంబంధించింది. చెప్పండి, దేనికి సంబంధించింది? దైవాశక్తికి. ఒకప్పుడు మనమంతా కూడా లోకం పట్ల ఆసక్తి కలిగి ఉండేవాళ్ళం, పాపం పట్ల ఆసక్తి కలిగి ఉండేవాళ్ళం. మరికొందరు త్రాగుడు పట్ల, కొందరు వ్యభిచారం పట్ల, కొందరు జూదం పట్ల, మరికొందరు లోకపరమైన ఆశల పట్ల, ఇలా కొందరు చీకటి సంబంధమైన కార్యక్రమాల పట్ల, ఇలా అనేక మంది లోకంలో ఉన్న అనేకమైన వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. అయితే దేవుని వాక్యం మనలను దర్శించి, దేవుని వాక్యం మన హృదయంలో మంటను కలిగించింది. మీరు మన చర్చిలో ఉన్న వాక్యాలన్నీ చదివారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ పైన ఈ దెమ్మ మీద ఉన్న వాక్యం ఒకసారి చదవండి. ఏమని రాయబడిందో? నా హృదయంలో నీ వాక్యము అగ్నివలే మండుచున్నదంట. చెప్పండి, ఎలా మండుచున్నది? అగ్నివలే మండుతుంది. మన హృదయంలో దేవుని వాక్యం మండించినప్పుడు, పరిశుద్ధాత్మ అనే అగ్ని మనను దర్శించినప్పుడు, నాకు ఈ లోకం వద్దు, లోకంలో ఉన్న ఆశలు వద్దు, లోకాన్ని నేను ప్రేమించను, బ్రతికిన కొద్ది దినాలైనా ఏసై కొరకు బ్రతుకుతాను, ఏసైను సంతోషపెట్టేలా నేను జీవిస్తానని మనలందరినీ కూడా వాక్యపు అగ్ని, అలాగే పరిశుద్ధాత్మపు అగ్ని మనను దర్శించి మనను మండించడం ప్రారంభించింది. ఇవేవి మనకుగా కలిగినవేం కాదు, ఇదంతా కూడా మన హృదయ క్షేత్రంలో మనలను మండించింది పరలోకపు అగ్ని. ఆ పరలోక అగ్ని ఏదో కాదో, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం, అలాగే పరిశుద్ధాత్మ అనే అగ్ని. గట్టిగా స్తోత్రం చెప్దామా? అయితే నేటి కాలంలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులను మనం గమనిస్తే, చాలామంది ప్రారంభంలో అద్భుతంగా మండుతున్నారు. కొంతమంది జీవితాల్లో అదే మంటను నేటి వరకు కూడా కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రారంభంలో ఏ దైవాశక్తి కలిగి ఉన్నారో చివరి వరకు కూడా ఆ దైవాశక్తితో మండుతున్న వాళ్ళు, నేటి వరకు కూడా ఆ దైవాశక్తిని కోల్పోకుండా ముందుకు కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం సంఘాల్లోనే కాదు, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాల్లో కూడా వారు యవన కాలంలో ఎలా మండారో నడి వయసులో కూడా అలానే మండారు. నడి వయసులో ఎలా మండారో వృద్ధాప్య దశలో కూడా అలాగే మండుతూ వారి ప్రాణం పోయే ఆ చివరి క్షణం వరకు కూడా అలా మండుతూనే దేవుని సన్నిధికి వారు చేరారు. గట్టిగా స్తోత్రం చెప్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, పాత నిబంధనలో యోసేపు అనే భక్తుడు ఉన్నాడు. యోసేపు గారు 17 సంవత్సరాల వయసులో దేవుని కొరకు చాలా చక్కగా మండుతూ ఉన్నాడు. 30 సంవత్సరాలు వచ్చినాయి, కానీ ఆ మంటను ఆయన కోల్పోలేదు. 30 సంవత్సరాలు వచ్చిన ఆయన మొత్తం ఆయన బ్రతికిన దినాలు 110 సంవత్సరాలని వాక్యం చెప్తా ఉంది. ఈ 110 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా ఆత్మీయంగా చల్లారిపోయినట్లుగా కానీ, ఆత్మీయంగా పడిపోయినట్లుగా కానీ, భక్తిలో జారిపోయినట్లుగా కానీ, దేవునికి దూరం అయిపోయినట్లుగా కానీ మన బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే
ఒక్క రెఫరెన్స్ కూడా కనపడదు. అవునా కదా? చాలా అద్భుతమైన మాట. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యోసేపు జీవితంలో నేను అంటాను, యవన వయసులోనూ మండాడు, నడి వయసులో కూడా మండాడు, వృద్ధాప్య దశ వచ్చి తన జీవితం ముగించబడుతున్న ఆ ఆఖరి క్షణాల్లో కూడా తన మంటను కోల్పోకుండా తన దేవుని గురించి పరిచయం చేస్తూ తన దేవుని గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడో తెలుసా యోసేపు? నేను వెడలిపోవచ్చున్నాను, అంటే నేను చనిపోబోతున్నాను, ఇదిగో దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా చూడడానికి వస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని అందరిని కూడా ఈ దాస్యంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి మిమ్మల్ని ఆయన చేరుస్తాడని యోసేపు తన జీవిత ముగింపులో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేస్తూ దేవుని గురించి మాట్లాడుతూ ఆయన జీవితాన్ని ముగించాడు. నిజంగా చాలా అద్భుతమైన మాట. యోసేపే కాదు, బైబిల్ గ్రంథంలో దానియేలు మనకు కనిపిస్తాడు. దానియేలు జీవితాన్ని కూడా మనం గమనిస్తే యవన వయసులోనూ మండాడు, నడి వయసులోనూ మండాడు, ఆయన చనిపోయే చివరి క్షణాల వరకు కూడా మండుతూనే ప్రభు సన్నిధికి వెళ్ళారు. దానియేలు జీవితంలో కూడా చివరి క్షణాల్లో మనం చూస్తాం, బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించాలనే, ప్రభువా పాపం చేసింది నేనయ్యా, అతిక్రమం చేసింది నేనయ్యా అని ఇశ్రాయేలీల పాపాలన్నీ కూడా తన మీద ఆపాదించుకుని ప్రభువును క్షమాపణ అడగడం, ప్రార్థన చేయడం దానియేలు గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంది. అంటే దానియేలు జీవితం కూడా చివరి వరకు కూడా మండుతూనే కొనసాగుతూ ఉంది. క్రొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చు యోహాను అనే భక్తుడు ఉన్నాడు. ఆయన గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, అతడు మండుచు ప్రకాశించుచు ఉన్న దీపమై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? నిజంగా బైబిల్ గ్రంథంలో ఇలా మనం గమనిస్తూ వెళ్తే ఎంతోమంది భక్తులు ఎంతో అద్భుతంగా ప్రారంభంలో మండారు, మధ్యలో మండారు, చివరి వరకు కూడా మండుతూనే కొనసాగారు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ప్రారంభ దినాల్లో ఎంత అద్భుతంగా మండావో నేటి వరకు కూడా అదే మంటలో అదే మండుతున్న అనుభవంలో నీవు కొనసాగాలి. నేటి వరకే కాదు, నీ జీవిత ముగింపు వరకు, నీ చివరి శ్వాస విడిచే వరకు కూడా నీవు మండుతూనే ప్రభు సన్నిధికి చేరుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాంటి మంట కలిగిన వారిగా దేవునిలో మనమంతా కూడా కొనసాగాలి. అయితే ఇక్కడ ఇంకో కోణం కూడా చెప్తాను. కొంతమంది భక్తులు ప్రారంభం నుండి చక్కగా మండి చివరి వరకు మండిన వాళ్ళు కొందరైతే, చాలా జాగ్రత్తగా వినాలి, వింటున్నారు అందరూ కూడా, ప్రారంభంలో మండి చివరి వరకు మండిన వారు కొంతమంది అయితే ప్రారంభంలో మండి కొంతమంది మధ్యలో చల్లారిపోయిన వాళ్ళు, మరికొందరు చివరి ప్రాయంలో అంటే చనిపోయే ఆ వృద్ధాప్య దశలో చల్లారిపోయిన వారు కూడా బైబిల్ గ్రంథంలో లేకపోలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా గమనించండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రారంభంలో మండి చివరి వరకు ఆ మంటను కొనసాగించిన వారు కొందరు కానీ చివరి వరకు కొనసాగించలేక మధ్యలో ఆగిపోయిన వారు ఎంతోమంది, చాలామంది ఉన్నారు. దేవుని బిడలంగా వాక్యాన్ని వింటూ దేవునిలో కొనసాగుతూ ఉన్న మనము మధ్యలో చల్లారిపోయేవారిగా ఉండకూడదు. అంతం వరకు మనం మండేవారిగా, అంతం వరకు మనం రగిలేవారిగా, దేవునిలో కొనసాగేవారిగా దేవుడే మనలందరినీ కూడా బలపరచునుగాక. ఈ ఆత్మీయ మంట, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ అనే అగ్ని మనలో పుట్టించినవే. ఆ పరిశుద్ధాత్మ అగ్ని వలన, దేవుని వాక్యపు అగ్ని వలన మనమంతా కూడా మండుతూ ఉన్నాం, ప్రకాశిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రత్యక్ష గుడారంలో దేవుడు మాట్లాడినట్లు బలిపీఠం మీద అగ్ని ఎలా అయితే నిత్యము కూడా మండుతూ ఉందో, ప్రభు కొరకు మనం కూడా నిత్యము మండేవారిగా ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో దీపవృక్షాలు ఉన్నాయి. దీపవృక్షాల మీద ఉన్న దీపాలు నిత్యం ఎలా వెలుగుతూ ఉన్నాయో మన జీవితం కూడా నిత్యం దేవుని కొరకు వెలుగుతూ ఉండాలి. అలాగే ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో కెరూబుల మధ్యలో దేవుని మహిమ ప్రకాశించినట్లు మనం కూడా దేవుని కొరకు ప్రకాశించేవారిగా, వెలిగేవారిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునిలో ఆ ప్రకాశించడం, ఆ వెలగడం చాలా అద్భుతమైన లక్షణం. కానీ చాలామంది వెలగలేకపోతున్నారు, ఆరిపోతున్నారు అని చెప్పాను కదా. బాగా వినండి. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆధ్యాత్మికంగా ఎందుకు చల్లారిపోయిన స్థితిలోకి చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అలా చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనం అనుక్షణం కూడా మండుతూ ఉండాలంటే, చివరి శ్వాస వరకు కూడా మండే వ్యక్తులుగా మనం మార్చబడాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటి? ఆత్మీయంగా
ఎందుకు చాలామంది చల్లారిపోతూ ఉన్నారు? మరి అలా చల్లారిపోకుండా మనం చివరి వరకు కూడా అలా మండుతూనే కొనసాగాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో నుండి చూద్దాం. చూడండి, మీ అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెనో. చాలండి, నాతో కలిసి అందరూ కూడా ఈ మాట చెప్పండి. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెనో. చెప్పండి, ఎక్కడి నుండి పుట్టినాయి అంట? సన్నిధి కాంతిలో నుండి. నిప్పు కణాలు కాదు, ఆ నిప్పు కణాలు ఎక్కడి నుండి పుట్టినాయి? సన్నిధి కాంతిలో నుండి. ఈ లోకంలో ఏ భక్తుడైతే పదే పదే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాడో ఈ తరానికి ఒక నిప్పు కణంలా దేవుడు మారుస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకుంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ఉండడం నేర్చుకుంటాడో, దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకుంటాడో, దేవుని సన్నిధిలో ఎదగడం నేర్చుకుంటాడో, దేవుని సన్నిధిలో జీవించడం నేర్చుకుంటాడో, దేవుని సన్నిధిలో ఉన్న ఆ మంట, దేవుని సన్నిధిలో ఉన్న ఆ అగ్ని మనల్ని కూడా మండించడం ప్రారంభిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా మనం 2 ప్రశ్నలు విన్నాం. ఏంటవి? ఎందుకు ఆత్మీయంగా చల్లారిపోతున్నారు? మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, అలా ఆత్మీయంగా చల్లారిపోకుండా మనం నిత్యం కొనసాగాలంటే ఏం చేయాలి? 2 విషయాలు నేర్చుకుంటున్నామని చెప్పాం కదా. 2 ప్రశ్నలకు సమాధానం ఎక్కడే మనకు దొరికేస్తుంది. ఎలా దొరుకుతుంది అని అడిగితే, ఆత్మీయంగా మనం నిత్యం మండాలంటే ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. ఏమనుంది? ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణాలు పుడతాయి అని చెప్పేసి. అంటే ఆయన సన్నిధిలో గడిపితే మనం ఎలా మార్చబడతాం? నిప్పు కణంలా మార్చబడతాం, మండించబడతా ఉంటాం, రగిలించబడతా ఉంటాం. ఇప్పుడు ఆత్మీయంగా చల్లారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో మనము గడపడం లేదు కాబట్టి. చెప్పండి, ఆయన సన్నిధిలో మనము గడపడం. ఆయన సన్నిధిలో గడిపితే ఖచ్చితంగా మనల్ని దేవుడు ఒక అగ్ని కణం వలె మారుస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను దేవుని సన్నిధి మండించినంతగా ఈ లోకంలో ఉన్న విద్యాస్థలాలు ఆ మంటను మనకి ఇవ్వలేవు. దేవుని సన్నిధి మనలను మండించినట్లు ఉద్యోగ స్థలాలు మనలను మండించలేవు. దేవుని సన్నిధి మనలను మండించినట్లు లోకంలో ఉన్న పార్కులు మనలను మండించలేవు. దేవుని సన్నిధి మనలను మండించినట్లు ఈ భూలోకంలో ఏ స్థలం కూడా మనలను మండించలేదు. దేవుని సన్నిధి ఈ క్రైస్తవుణ్ణి, ఒక విశ్వాసుని మండించగలిగిన ఏకైక స్థలము దేవుని సన్నిధే. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధిలో ఎవరైతే గడపడం నేర్చుకుంటారో, ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆ అనుభూతిని ఎవరైతే అనుభవించడం నేర్చుకుంటారో వారు దేవునిలో ఎదుగుతారు, ఆధ్యాత్మికంగా మండించబడిన వ్యక్తులుగా మార్చబడతారు. అయితే అసలు దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని మందిరమే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఏంటి? దేవుని ప్రసన్నత, దేవుని ఉనికి, దేవుడు ఉండడమే. అదంతా కూడా ఆ ప్రసన్నతను అనుభవించగలుగుతాం. అదే దేవుని సన్నిధి. అయితే ఆ సన్నిధికి నువ్వు ఎలా రావాలో తెలుసా? వివాహం అయిన తర్వాత ఆ కుమార్తె తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వస్తుందో అంత సంతోషంగా దేవుని సన్నిధికి రావాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా దిగాలుగా, చాలా బాధగా వెళ్తారు. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ బడి అన్నట్టు. కానీ వచ్చేటప్పుడు మీరు గమనించారా? అసలు ఎంత సంతోషంగా వస్తారో, ఎంత ఆత్రంగా వస్తూ ఉంటారో, పరుగు పరుగున వచ్చేస్తూ ఉంటారు. నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా అంత సంతోషంగా, అంత ఆత్రంగా దేవుని మందిరానికి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని, ఈరోజు ఇక్కడికి వచ్చిన మనం ఆయన సన్నిధిని అనుభవించాలి. ఎక్కడ అనుభవించిన మనం ఎక్కడితో వదిలేయడం కాదు, ఈ సన్నిధి అనుభూతిని మన ఇంటికి తీసుకెళ్ళాలి. సోమవారం నుండి శనివారం వరకు ఆయన సన్నిధిని, వాక్యపు సన్నిధిని అనుభవించాలి. కుటుంబ ప్రార్థన అనే సన్నిధిని అనుభవించాలి. వ్యక్తిగత ప్రార్థన అనే సన్నిధిని మనము అనుభవించగలగాలి. అలా ఎవరైతే దేవుని సన్నిధిని అనుభవిస్తారో వారు దేవునిలో ఒక మండే జ్యోతులుగా దేవుడే మార్చునుగాక. మనందరికి తెలిసిన ఉదాహరణే, ఒక చలిమంట కాగుతూ ఉన్న తండ్రి దగ్గరికి ఒక కొడుకు వెళ్ళి, నాన్న నేను చివరి వరకు దేవునిలో మండాలనుకుంటున్నాను, ఏం చేయాలనా అని అడిగాడంట.
ఆ తండ్రి చలిమంట కాగుతున్నాడు కదా, ఒక మాట చెప్పాడంట, అరే నాన్న నేను ఒక చిన్న పని చేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించు, నీకే అర్థమైపోద్ది అని అన్నాడంట. సరే నాన్న ఏం చేస్తాడని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాడు ఆ చిన్న బాబు. అలా చూస్తూ ఉండగా పొయ్యి దగ్గర అంత దూరంలో కొన్ని కట్లు ఉన్నాయంట. వాటిల్లో ఒక కట్టె తీసి ఆ మండుతూ ఉన్న ఆ మంటలో తీసుకొచ్చి ఈ కట్టెని పెట్టాడంట. ఈ కట్టె ఎప్పుడైతే మంటలో పెట్టాడో వెంటనే కట్టె కూడా మండుకుని అది కూడా మండడం ప్రారంభించిందంట. కొంతసేపు మండనిచ్చి లోపల పెట్టిన కట్టెని తీసి బయట అంత దూరంలో అలా పెట్టాడంట. పెట్టంగానే జరిగిందేంటో తెలుసా, అలా మండుతూ ఉన్నది అప్పుడే ఆరిపోయింది. కుమారుని చూసి, అరే నాన్న నేను నేర్పించిన పాఠం నీకు అర్థమైందా అని అన్నాడంట. ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకెందుకు అర్థం అవ్వదు నాన్న అని అన్నాడంట. హల్లెలూయా. నిజమే, ఆత్మీయ స్నేహితులతో ఆత్మీయంగా ఉన్న సహవాసం కలిగింది, ఆధ్యాత్మికంగా మండుతున్న వ్యక్తులతో మనం అన్యోన్య సహవాసం కలిగి బ్రతకగలిగితే, రగల్చబడుతున్న వ్యక్తులతో మనం స్నేహం చేయగలిగితే, మండుతున్న పరిచర్యలో మనం బ్రతకగలిగితే మన అంతరంగం కూడా మండడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్న ఆ అనుభూతి, దేవుని సన్నిధిలో ఎవరెవరైతే మండుతూ ఉన్నారో, ఎవరెవరైతే వెలుగుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులతో మనం సహవాసం చేయడం నేర్చుకుంటే మనం కూడా మండడానికి దేవుడు సహాయం చేస్తాడు. నీవు దేవుని మందిరానికి వచ్చి మండే వ్యక్తులతో సహవాసం చేయకుండా ఆరిపోయే వ్యక్తులతో సహవాసం చేసావనుకో, నీలో అసలే వెలుగు లేదు. ఆ వెలుగు లేని వాళ్ళతో సహవాసం చేస్తే ఇంకా ఉన్నది కాస్త వెళ్ళిపోద్ది. దేవునిలో మనము ఎటువంటి మంటనో, ఎటువంటి ఆ సన్నిధిని అనుభవించలేమో, ఆయన సన్నిధిలో ఉన్న ఆ వెలుగు, ఆ మంట మనలో కూడా రాదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనం మండేవారిగా ఉండాలి, చల్లారిపోయేవారిగా ఉండకూడదు. వెలిగేవారిగా ఉండాలి, ఆరిపోయేవారిగా ఉండకూడదు. అలా వెలగాలంటే ఆయన సన్నిధిలో గడపడం మనం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న వాక్యంతో గడపడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న ప్రార్థన అనుభవంలో గడపడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న మండుతున్న వ్యక్తులతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. అలా చేస్తే దేవుని సన్నిధిలో ఉన్న ఆ వెలుగు, దేవుని సన్నిధిలో ఉన్న ఆ నిప్పు కణాలు మనలో కూడా వస్తాయి, మనలో కూడా మండించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. అమెరికా అనే దేశంలో ఇద్దరు ఒక గొప్ప దైవజనులు ఉన్నారు. ఆ ఇద్దరు గొప్ప దైవజనులు గొప్ప పరిచర్య చేశారు, గొప్ప సేవ చేశారు. వాళ్ళల్లో ఒక ఆయన, ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొంతమందికి తెలుసు, ఆయన పేరు బిల్లీ గ్రహం గారు. ఎంతమందికి తెలుసు ఆయన పేరు? తెలుసు అన్న వాళ్ళు చేయి చూపించండి ఒకసారి. రైట్, చాలామంది తెలుసు, దేవునికి స్తోత్రం. అయితే ఈ బిల్లీ గ్రహం గారి యొక్క సమకాలిక దైవజనుడు, ఆయనతో పాటే సేవ చేసిన ఇంకో సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు చార్లెస్ టెంపుల్టన్ అనే ఒక అద్భుతమైన దైవజనుడు. వీళ్ళిద్దరూ కూడా ఒక మాటలో చెప్పాలంటే సమకాలిక దైవజనులు, అద్భుతంగా వాడబడిన వాళ్ళు, గొప్ప సేవ చేసిన వాళ్ళు. మన కాలంలో మనకు దగ్గరలో భక్త్ సింగ్ గారు కానీ, ఏసన్ గారు కానీ, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, పిఎల్ పరంజ్యోతయ్య గారు కానీ, వీళ్ళంతా కూడా మనకంటే ముందున్న జనరేషన్లో అద్భుతంగా వాడబడ్డారు. దేవుని కొరకు ఒక వెలుగు వెలిగిన గొప్ప దైవజనులు. అయితే మన ప్రాంతాల్లో వీళ్ళు ఎలా గొప్పగా వాడబడ్డారో, అమెరికా దేశంలో వాళ్ళిద్దరు అలా గొప్పగా వాడబడ్డారంట, గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. అయితే అలా వెళ్తూ ఉన్న కాలంలో చాలామంది ఏమనుకున్నారంటే, ఈ బిల్లీ గ్రహం గారిని అలాగే చార్లెస్ టెంపుల్టన్ గారిని, వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటే బిల్లీ గ్రహం గారి కంటే కూడా చార్లెస్ గారి వర్తమానం కానీ, ఆయన వాక్చాతుర్యం కానీ, ఆయన బోధించే విధానం కానీ చాలా అద్భుతంగా ఉండేదంట. ఒక మెట్టు అదనంగా ఉన్నట్లుగా కనిపించేదంట. వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరిలో బిల్లీ గ్రహం గారి కంటే కూడా చార్లెస్ టెంపుల్టన్ అనే దైవజనుడే గొప్పగా వాడబడతాడు అనుకుంటా, ఆయనే గొప్ప సేవ చేస్తాడంట అని అనుకునే వాళ్ళంట. అలాగే గొప్ప పరిచర్య చేశారో వాళ్ళిద్దరు కూడా కేవలం అమెరికా దేశానే కాదు, యూరప్ ఖండం అంతా కూడా తిరిగి అద్భుతంగా దేవునిలో వాడబడ్డారంట. అయితే బాగా వినండి, ఇక్కడ ఒక చాలా మంచి సంతోషకరమైన విషయం ఒకటి ఉంది, మరొకటి బాధాకరమైన విషయం కూడా ఇంకోటి ఉంది. సంతోషకరమైన విషయం ఏంటంటే,
బిల్లీ గ్రహం గారు ఉన్నారు, కొంచెం తక్కువ, దాదాపుగా 100 సంవత్సరాలు బ్రతికారు. ఆయన ప్రారంభంలో ఎలా మండారో, నడి వయసులో ఇంకెక్కువగా మండారో, చివరి దశలో కూడా ఇంకా ఎక్కువ మండుతూ చివరి దశను ఆయన చివరి శ్వాసను విడిచిపెట్టి దేవుని సన్నిధికి చేరారు. అయితే బాధాకరమైన విషయం అన్నాను కదా, చాలా జాగ్రత్తగా వినండి. బిల్లీ గ్రహం గారి యొక్క సమకాలిక దైవజనుడైన ఈ చార్లెస్ టెంపుల్టన్ అనే దైవజనుడు ప్రారంభంలో అద్భుతమైన సేవ చేశాడు, దేవుని కొరకు మండాడు. యవన వయసులో ఎలా మండాడో నడి వయసులో కూడా అలాగే మండాడంట. అయితే చివరి దశలోకి వచ్చేసరికి, వృద్ధాప్య దశలో వచ్చేసరికి హేతువాదకులతో స్నేహం చేయడం ప్రారంభించాడంట. అంటే నాస్తికులతో స్నేహం చేయడం ప్రారంభించాడు. అలా స్నేహం చేసి చేసి ఏమైపోయిందో తెలుసా, చివరికి ఆయన అంటున్న మాట, దేవుడు లేడు, దయ్యం లేడు, ఇదంతా కూడా అబద్ధం అని అన్నాడంట ఆ గొప్ప దైవజనుడు. ఎవరు? యేసే నిజమైన దేవుడని ప్రపంచానికి సువార్త ప్రకటించిన దైవజనుడు. చివరికి ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, దేవుడు లేడు, దయ్యం లేదు, ఇదంతా కూడా అబద్ధమేనని ఫేర్వెల్ టు గాడ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడంట. చాలా భయంకరమైన పుస్తకం. అసలు దేవుడే లేడు అనే ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి మనమంతా కూడా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో చూస్తూ ఉంటాం. ఫేర్వెల్ పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా, పిల్లలందరూ కూడా జరుగుతూ ఉంటాయి. సేమ్ అలాగే ఫేర్వెల్ టు గాడ్, దేవుని నుంచి వీడ్కోలు, దేవునికి నాకు ఇక సంబంధం లేదన్నట్లుగా ఫేర్వెల్ టు గాడ్ అనే ఒక భయంకరమైన పుస్తకాన్ని రాయడం జరిగిందంట. ఏమండి, బిల్లీ గ్రహం గారు, చార్లెస్ టెంపుల్టన్ వీళ్ళిద్దరు కూడా ఒకే కాలంలో ఉన్న వాళ్ళే. ఆయన అంత గొప్పగా వాడబడ్డాడు. బిల్లీ గ్రహం గారి గురించి చెప్పాలంటే ప్రపంచానికి ఒక నిప్పు కణంలాగా పరిచయం చేయబడ్డాడు. ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అంత గొప్ప దైవజనుడు. మరి చార్లెస్ టెంపుల్టన్ గారు ఎందుకు ఆరిపోయిన స్థితిలో గెలిపారు? ఎందుకు ఆయన జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన స్నేహితులు, ఆయన చేసిన ఆ స్నేహితులందరూ కూడా నాస్తికానికి సంబంధించిన వాళ్ళంట. దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళతో స్నేహం చేయడం ప్రారంభించాడు. ఆ స్నేహం కాస్త ఈయననే దేవునికి దూరం చేసింది. చాలా పర్యాయాలు బిల్లీ గ్రహం గారు కూడా చెప్పారంట, అయ్యా చార్లెస్, ఇదిగో నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఉండు, ఇదిగో దేవునికి దూరం అయిపోతా ఉన్నావు, దైవికమైన వాతావరణానికి దూరం అయిపోతా ఉన్నావు, ఆత్మ సంబంధమైన వ్యక్తులకు దూరం అయిపోతా ఉన్నావు, దేవుని సన్నిధికి దూరం అయిపోతా ఉన్నావు, జాగ్రత్త జాగ్రత్త అని ఎన్నోసార్లు హెచ్చరించారంట. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నాకు వాక్యం తెలుసు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను సేవకుడినే, నేను కూడా బాగా వాడబడుతున్నాను, నాకేంట్లే అని అనుకున్నారు. అలా చివరికి వచ్చేసరికి దేవుని సేవకుడు కాస్త దయ్యపు సేవకుడు అయిపోయాడు. చాలా భయంకరమైన విషయం, ఆయన జీవితంలో జరిగిన విషాదకరమైన విషయం. దేవుని నుండి దూరం అయిపోయి ఆయన ఒక హేతువాదకుడిగా మారిపోయి ఆయన జీవితాన్ని అలా ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. గట్టిగా స్తోత్రం చెప్దాం. నిజంగా ఎంత బాధాకరమైన విషయం చూసారా? ఒక అద్భుతమైన వెలుగు వెలిగారు ఇద్దరు కూడా. ఆ వెలుగును కొనసాగించి ఆ వెలుగులో దేవునిలో ప్రకాశించి కొన్ని కోట్ల మందికి దీవెనకరంగా బిల్లీ గ్రహం గారు మార్చబడితే ఈ ప్రపంచంలో ఇంకా చాలామందికి తెలియకుండానే ఆయన జీవితం చార్లెస్ టెంపుల్టన్ గారిది ముగించబడింది. ఎందుకో తెలుసా? ఆయన చేసిన స్నేహం అంత భయంకరమైంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ప్రపంచంలో ఎంతమంది సేవకులు ఉన్నారో దాదాపుగా వాళ్ళందరికీ కూడా బిల్లీ గ్రహం గారి పేరు తెలుసు, అవునా కదా? డైరెక్ట్గా ఆయన చూడకపోయినా ఏదో ఒక విషయం ఆయన సంబంధించింది ఖచ్చితంగా వినే ఉంటారు. కానీ చార్లెస్ టెంపుల్టన్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మంది అంట. ఆ చరిత్రలు తెలుసుకున్న వాళ్ళంతా కూడా ఓహో ఇలా జరిగిందా అనే విషయం తెలుసుకోవడమే కానీ ఆయన నుండి ఈ క్రైస్తవ ప్రపంచానికి దేవునికి ఎటువంటి ప్రయోజనం లేకుండా చివరి దశలో అలా ముగించబడింది. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దగ్గరగా ఉండడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న ఆ అనుభూతిని అనుభవించడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఉన్న ఆ వాక్యాన్ని, ఆ ప్రార్థనను, ఆయన సన్నిధిలో ఉన్న సమస్తాన్ని, దేవునికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా మనం అనుభవించగలిగితే, ఆయన సన్నిధిలో మనం ఉండగలిగితే, ఆయన సన్నిధి కాంతిలో ఉండి నిప్పు కణాలు పుట్టినట్లు దేవుడు కూడా మనందరినీ కూడా ఒక నిప్పు కణం వలె మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా.
ప్రకాశించేవారిగా ఉండాలి, వెలిగేవారిగా ఉండాలి. ఈనాడు చాలామంది చల్లారిపోవడానికి, ఆరిపోవడానికి కారణం దేవుని సన్నిధికి దూరం అయిపోవడమే. మరలా చెప్తున్నాను, చాలామంది చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళడానికి కారణం దేవుని సన్నిధికి దూరం అయిపోవడమే. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని సన్నిధికి ఇస్తున్న ప్రాముఖ్యత ఎంత? దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను నువ్వు ఇవ్వగలుగుతా ఉన్నావా? దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనం ఇవ్వగలుగుతున్నామా? పాత నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు అనేక పర్యాయాలు చెప్తా వచ్చాడు, నా విశ్రాంతి దినాన్ని మీరు అపవిత్రపరచొద్దు, నా విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా దానిని ఆచరించాలి. దేవుడు చాలా స్పష్టంగా ఎన్నో మార్లు లేఖన భాగంలో చెప్తా వచ్చారు. కానీ నేటి కాలంలో సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా అప్డేట్ అయ్యారో తెలుసా? ప్రతి నెల మొదటి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తే చాలు, ఇంకా మిగిలిన ఆదివారాలు దేవుడికి మనకు పెద్ద పనేమి లేదు. ఎంత దారుణమైన విషయం! చాలా జాగ్రత్తగా ఈ మాటలను గమనించాలి మీరందరూ కూడా. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ప్రతి నెల మొదటి ఆదివారమే ప్రాముఖ్యమైంది, మిగిలిన ఆదివారాలు ప్రాముఖ్యమైనవి కావు అని ఎక్కడైనా రాసుందా? లేదు. ప్రతి ఆదివారం కూడా ప్రాముఖ్యమైందే. ప్రతి విశ్రాంతి దినం, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉంటే, దేవుని ఆశను ఇంకా చాలామంది నెరవేర్చలేక ఆయన సన్నిధికి దూరం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడున్న కొంతమంది యవనస్తులకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలియదు. ఇక్కడున్న చాలామంది పురుషులకు, చాలామంది స్త్రీలకు దేవుని సన్నిధిలో ఉన్న ఆ వెలుగు, దేవుని సన్నిధిలో ఉన్న ఆ అనుభూతిని చాలామంది అనుభవించక, దేవుని సన్నిధిలో ఉన్న ఆ శక్తిని ఇంకా సరి అయిన క్రమంలో వారు తెలుసుకోకే చాలామంది మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అనాలోచనగా ఉంటున్నారు. ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధికి దూరం అయ్యి మనం సాధించేది, లాభం పొందుకునేది ఏమీ కూడా లేదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టడం వల్ల మనకు నష్టమే కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో కనిపించాలి. ఆ ఆదివారం వచ్చిన మనము ఆయన సన్నిధిని ఇంటికి మోసుకెళ్ళే వారిగా ఉండాలి. హల్లెలూయా. అంటే సోమవారం నుండి శనివారం వరకు దేవుని సన్నిధిలో ఏం జరుగుతున్నాయో నీ ఇంట్లో అవన్నీ కూడా జరగాలి. అలా జరిగినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించగలుగుతావు. ఆయన సన్నిధిని ఎప్పుడైతే అనుభవించగలుగుతామో ఆ వెలుగు, ఆ ప్రకాశం మనలో కూడా వస్తుంది. ఆ వెలుగు చేత మనమంతా కూడా నింపబడి దేవుని కొరకు మండేవారిగా మార్చబడతాం. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఒకానొక సందర్భంలో దాదాపుగా 2 సార్లు నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి 2 పర్యాయాలు నేను ఆదివారం మందిరంలో లేను. ఎప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటాను. 2 ఆదివారాలు నేను కోల్పోయానా అని చెప్పేసి. నేను చదువుకుంటున్న సమయంలోనే, వాస్తవానికి అప్పుడు అంత అవగాహన లేదు. అవగాహన లేదని నేను మానేశానని కూడా చెప్పట్లేదు. కానీ అప్పుడు జరిగింది ఏంటి, ఒకానొక సమయంలో కీబోర్డ్ గురించి ఒక చిన్న పిలిచారు. వాళ్ళంతా కూడా గుంటూరులో జిల్లా పరంగా ఒక కాన్సర్ట్ జరిగింది. దాంట్లో ఇక్కడ మండల స్థాయిలో 2nd ప్రైజ్ వచ్చినప్పుడు అక్కడ కూడా పిలిచారు, రావాలని చెప్పేసి. కాంటెస్ట్ అని చెప్పేసి ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళాను. ఎందుకు జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? ఆ రోజు ఎటువంటి ప్రైజ్ ఏమీ రాలా. ఇంటికి సైలెంట్గా తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక సందర్భంలో స్కూల్లో టూర్ కని, అమరావతి టూర్ కని తీసుకెళ్ళారు. 2వ సందర్భం ఇంట్లో వద్దన్నారు. ఎందుకు, ఆదివారం ఆరాధన కదా, వాళ్ళందరూ వెళ్తారులంటే ఫ్రెండ్స్ వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా 2 ఆదివారాలు ఇప్పటి వరకు నేను దేవుని సందులో కోల్పోయాను. వాటన్నిటిని ఆలోచిస్తూ ఉంటే 2 ఆదివారాలు దేవుని సందులో కోల్పోయాను నేను. చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా గుచ్చుతూ ఉంటుంది నాకు ఆ విషయాన్ని. 2 ఆదివారాలు నేను ఎందుకు కోల్పోవాలి? అసలు ఒక్క ఆదివారం కూడా నా జీవితంలో నేను మిస్ అవ్వలేదని ఇక్కడ ధైర్యంగా నిలబడి సాక్షి చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది నా హృదయంలో. ఇప్పుడు నేను ఆలోచించినట్లుగానే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అలా ఆలోచించండి. మీ ఒక్కొక్కరి జీవితాల్లో ఎన్ని ఆదివారాలు కోల్పోయారు, ఒక్కొక్కరి జీవితాల్లో ఎన్ని ఆదివారాలు దేవుని మందిరికి దూరం అయిపోయారు. అలా ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది జీవితాల్లో 10ల సంఖ్యలో కనబడతాయి, మరి కొందరి జీవితాల్లో 100ల సంఖ్యలో కూడా కనపడేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వలేదయ్యా. నేను ప్రతి ఆదివారం దేవుని సందులో ఉన్నాను. సంవత్సరానికి 52 ఆదివారాల్లో నేను ఏ ఆదివారాన్ని కోల్పోలేదని ఎంతమంది ధైర్యంగా చెప్పగలం ఈ మాట? హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మనకు చిన్న కార్యక్రమం రాగానే
చిన్న బంధువులు రాగానే, చిన్న ఫంక్షన్ రాగానే మీరు ఏదో వెళ్తున్నారని నేను చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఎదుట ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు గొప్ప, ఫంక్షన్ గొప్ప, దేవుడు గొప్ప, పని గొప్ప అంటే నాకు దేవుడి కంటే అవే గొప్ప అన్నట్లు కొన్ని సందర్భాల్లో మనం చేయడం లేదా? చాలామంది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను, దేవుడు గొప్ప, మిగిలినవన్నీ గొప్ప? దేవుడే గొప్ప అని మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు. మరి ఆ దేవుని మందిరానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వగలుగుతున్నామా? ఆ దేవుని సంధికి రాగలుగుతున్నామా? చిన్న అబ్బాయి వాళ్ళ తండ్రిని అడిగినప్పుడు, నానా నువ్వు చెప్పిన పాఠం నాకు బాగా అర్థమైంది, నేను ఆత్మీయులతో సహవాసం చేస్తే, ఆయన మందిరంలో ఉంటే నేను కడ వరకు మండుతాను నానా అని నాకు అర్థమైందని చిన్న అబ్బాయి చెప్పాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు. మరి మనకెంత వాక్యం అర్థమైంది? మన హృదయంలోకి ఆ దేవుని వాక్యం వెళ్తుందా? మన హృదయంలోకి ఆ దేవుని సన్నిధి గురించిన ఆ అనుభూతిని మనం నిజంగా అనుభవించగలుగుతున్నామా? నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ దేవుని సన్నిధిని అనుభవించగలిగితే, ఆ దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తే, ఒక్క ఆదివారం కూడా నీ జీవితంలో మిస్ అవ్వదు. ప్రతి ఆదివారం మందిరంలోనే ఉంటావు. అయ్యా నేను కూడా ఆ సాక్ష్యాన్ని కనీసం ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవనయ్యా అని చెప్పే వారందరూ ఇక్కడ లేచుదురుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో ఉండడం నిజంగా మనకు దొరికిన గొప్ప ధన్యత. కీర్తనాకారులు అదే మాట కదా చాలా స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చారు. అయ్యా భక్తిహీనుని గుడారంలో 1000 దినాలు గడిపే కంటే నా దేవుని మందిర ఆవరణంలో ఒక్క దినం గడపడం ఆ 1000 దినాల కంటే కూడా శ్రేష్టమైందయ్యా. ఎంత అద్భుతంగా దేవుని సన్నిధి గురించి అంత ఆశపడ్డారు. ఏమండి, మోషే గారు 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన సన్నిధిని కొండ మీద అనుభవిస్తూ ఆయన సన్నిధిలో గడిపితే ఏం జరిగిందో తెలుసా? కిందకు వచ్చేసరికి ఇశ్రాయేలీల ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. అంత ప్రకాశించాడు మోషే. ఈరోజు దేవుని సన్నిధిలో గడపడం నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు ప్రకాశిస్తావు, నువ్వు మండుతావు, నువ్వు వెలుగుతావు. నువ్వు చల్లారిపోవడానికి, ఆధ్యాత్మికంగా కూలబడిపోవడానికి, ఆత్మీయ జీవితంలో ఆరిపోవడానికి కారణం ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరం అవడమేమో. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణాలు ఎలా పుట్టినాయో, ప్రభువా నీ సన్నిధిలో నేను గడుపుతాను, నీ సన్నిధికి నేను ఎప్పుడు కూడా ప్రాముఖ్యత ఇవ్వకుండా నేను ఉండనయ్యా, నీ సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నేను ఇస్తాను, ఖచ్చితంగా నీ మందిరంలో ఉంటాను అని ఒక తీర్మానం కలిగిన వారుగా ఇక్కడ నుంచి మనమంతా బయలుదేరేదముగాక. ఆమేన్, హల్లెలూయా. మనందరికి తెలిసిన పాటే కదా, దేవుని మందిరం దీవెన ప్రాంగణం మానక వెళ్ళడం క్రైస్తవుని లక్షణం అంట. మరి ఆ క్రైస్తవుని లక్షణం మనం కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా చాలా సమయం అయిపోతూ ఉంది, ముందుకెళ్దాం. చాలా పాఠాలు మనం నేర్చుకోవాలి. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి చల్లారిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి దూరం అవడమే. మరి ఆ చల్లారిపోకుండా మండుతూ దేవుని సన్నిధిలో కొనసాగాలంటే ఆయన సన్నిధిలో బ్రతకడం మనమంతా కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. నెంబర్ 2, రెండవదిగా దేవుని సన్నిధిలో ఉన్న మనమంతా కూడా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళంతా కూడా చల్లారిపోవడానికి రెండో కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో ప్రవేశించే పాపం. చెప్పండి ఏంటిది? మన హృదయంలో ప్రవేశించే పాపం. పాపాన్ని బట్టే చాలామంది ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి నిరంతరం నేను మండాలి, కడ వరకు కూడా ఆ మంటను నేను కొనసాగించాలి. ఏం చేయాలి? పాపం మనలోకి రాకుండా మనము చూసుకోవాలి. పాపం మనలోకి రాకుండా మనలను కాపాడుకోవాలి. మీకు అందరికి తెలిసిన భక్తుడే మహారాజు గారు సొలొమోను గురించి మీరు అందరు చాలా పర్యాయాలు వింటూ వచ్చారు. రాజైన సొలొమోను జీవితాన్ని మనం గమనిస్తే చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా మండాడండి. యవన వయసులో వచ్చినప్పుడు కూడా మండుతూనే ఉన్నాడు. కానీ నడిప్రాయం దగ్గరికి వచ్చేసరికి ఆ మంటను కోల్పోయి చల్లారిపోయిన స్థితిలోకి రాజుగారు, మహారాజు అయిన సొలొమోను ఆ మంటను కోల్పోయాడో. ఇంకొక భయంకరమైన మాట ఏంటి తెలుసా? ఏ చేతులతో దేవుని మందిరాన్ని కట్టించాడో అదే చేతులతో అన్య దేవతల యొక్క గుడులను కూడా కట్టించాడు. చాలా భయంకరమైన మాట. సొలొమోను జీవితంలో నిజంగా ఆయన ఎంత అద్భుతంగా మండాడో తెలుసా? ఆ కాలంలో ఉన్న వాళ్ళంతా కూడా, అరే సొలొమోను ఎంత గొప్పవాడు, సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వాడు, సొలొమోను యొక్క వైభవం ఎంత గొప్పది, సొలొమోనుకి దేవుడిచ్చిన జ్ఞానం కానీ, సొలొమోనుకున్న ఆత్మీయత కానీ
ఎంత అద్భుతమైన స్థాయిలో ఉన్నాయి. అసలు బ్రతికితే సొలొమోన్లా బ్రతకాలని ప్రారంభ దినాల్లో అందరూ అనుకున్నారు. ఎందుకో తెలుసా? దావీదుకు దొరకని ప్రత్యక్షత రాజైన సొలొమోనుకు దొరికింది. దావీదుతో దేవుడు ఎప్పుడైనా మాట్లాడాలంటే నాతాను గారిని పంపించేవాడు, లేదా గాదు అనే ప్రవక్తని పంపించేవాడు, లేదా సమూయేలు గారిని పంపించేవాడు. కానీ సొలొమోను దగ్గరికి వచ్చేసరికి ఏ ప్రవక్తతో పని లేదో, డైరెక్ట్గా దేవుడే ముఖాముఖిగా సొలొమోనుతో మాట్లాడేవాడు. నిజంగా దావీదుకి, చాలా అద్భుతంగా జీవించిన దావీదుకు దొరకని ఆ అద్భుతమైన కృప తన కుమారుడైన సొలొమోనుకు దొరికింది. అంత కృప దొరికి అంత దైవ ప్రత్యక్షతను పొందుకున్న సొలొమోను జీవితంలో కూడా ప్రారంభంలో చాలా అద్భుతంగా మండాడు, కానీ చివరికి వచ్చేసరికి ఆ మంటను ఆయన కోల్పోయాడు. అయ్యా సొలొమోను, ప్రారంభంలో ఎంతో అద్భుతంగా మండావు కదా, ప్రారంభంలో ఎంతో అద్భుతంగా వెలిగావు కదా, ప్రారంభంలో ఎంతో అద్భుతంగా ప్రకాశించావు కదా, ఎందుకు ఆ మంటను కోల్పోయావు? ఎందుకు ఆత్మీయంగా చల్లారిపోయావు? ఆయన చెప్తాడు, నాలో ప్రవేశించిన పాపం, నాలో ప్రవేశించిన వ్యభిచారపు మనసే నా ఆత్మ దీపాన్ని ఆర్పేసిందయ్యా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనలో పాపం ప్రవేశిస్తే మన ఆధ్యాత్మిక దీపం కూడా ఆరిపోద్ది అని అనడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా నేను దేవుని కొరకు మండాలనే ఆశ ఉంది. ఇక్కడ కూర్చున్న కొంతమంది యవనస్తులు చిన్న చిన్న వయసులోనే బాప్తిసం తీసుకుని నేను దేవుని కొరకు వెలగాలి, నేను దేవుని కొరకు మండించబడాలి, నేను దేవుని కొరకు ప్రకాశించాలనే ఒక అద్భుతమైన ఆశతో దేవునిలో కొనసాగాలనే ఆశపడుతున్నారు. ఆశ అయితే మండాలని ఉంది, కానీ నీ జీవితం చూస్తూ ఉంటే చల్లారిపోయిన స్థితికి చేరిపోయింది కదా. ఒకవేళ నీ జీవితం చల్లారిపోయిన స్థితిలో ఉంది అంటే కారణం ఒకవేళ నీలో ఉన్న పాపమేమో, నీలో ఉన్న ఆ వ్యభిచారపు మనసేమో, నీలో ఉన్న లోకపరమైనవి ఒకవేళ రావడాన్ని బట్టే, నీ హృదయం పాపంతో నిండిపోవడాన్ని బట్టే ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయావేమో. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని వింటున్న మనందరి జీవితాల్లో కూడా ఎటువంటి పాపం మనలో ప్రవేశించకుండా మనమంతా కూడా చూచుకుందుముగాక. నిరంతరం కూడా దేవుని సందులో బ్రతుకుతున్న మనము పరిశుద్ధత కలిగి బ్రతకడం నేర్చుకోవాలి. ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతుకుతారో ఆ పరిశుద్ధంగా బ్రతికే వారందరిని కూడా దేవుడు ఇంకా మండించడం ప్రారంభిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక అద్భుతమైన ఉదాహరణ, ఆధ్యాత్మిక జీవితంలో పాపం వలన చల్లారిపోయిన భక్తుడు ఎవరో తెలుసా? భక్తుడైన అబ్రహాము గారు. చెప్పండి, ఎవరు? అబ్రహాం. ఏంటయ్యా, అబ్రహాం గారు కూడా చల్లారిపోయారా? అవును. చదువుదాం చూడండి వాక్యంలో నుండి. ఆదికాండం, గతంలో కూడా మనం ఒకసారి ఈ విషయాన్ని ధ్యానం చేశాం. ఆదికాండం 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం చూడండి. ఆదికాండం 16:16. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు, తర్వాత 17వ అధ్యాయం 1వ వచనం కూడా, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. నా వైపు చూస్తూ సమాధానం చెప్పండి. 16వ అధ్యాయం 16వ వచనం ఉంది కదా, ఈ 16వ వచనం ఆ అధ్యాయానికి చివరి వచనమా, మధ్యలో వచనమా? చివరి వచనం కదా. 16వ అధ్యాయం 16వ వచనంలో, అనగా ఆ అధ్యాయానికి చివరిలో రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కలిగినప్పుడు అబ్రాం గారి వయసు 86 సంవత్సరాలంట. బాగా వినండి, 86 సంవత్సరాల వయసు కలిగి అబ్రహాం గారు ఉన్నారు. అయితే ఈ అధ్యాయానికి ప్రారంభంలో, 16వ అధ్యాయం ప్రారంభంలో అబ్రహాం గారి వయసు 85 సంవత్సరాలు ఉంటాయి. అంటే 85-86 సంవత్సరాల్లో దేవుని ప్రత్యక్షతను అబ్రహాం గారు పొందుకున్నారు. మరలా ఎప్పుడు దేవుని ప్రత్యక్షత పొందుకున్నారంటే 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ సమాధానం చెప్పండి. ఇప్పుడు 16వ అధ్యాయం 16వ వచనం ఉంది కదా, ఆ 16వ అధ్యాయం 16వ వచనానికి 17వ అధ్యాయం 1వ వచనానికి మధ్యలో ఎన్ని అధ్యాయాలు తేడా ఉంది? ఒక అధ్యాయం తేడా కూడా. ఏంటంటే చాలా విచిత్రంగా చూస్తున్నారు. బైబిల్ చూస్తున్నారా? అర్థమవుతుందా నేను చెప్పే మాటలో? ఆ అధ్యాయానికి ఈ అధ్యాయానికి మధ్యలో కనీసం ఒక వచనం తేడా కూడా
లేదు, ఆ వచనానికి వెనకాలే 17వ అధ్యాయం ప్రారంభించబడింది. మొదటి వచనంలో రాయబడి అన్నమాట. అంటే దాదాపుగా ఇక్కడ 13 సంవత్సరాల చరిత్ర మనకి కనిపించడం లేదు. ఏమైపోయింది ఈ 13 సంవత్సరాల చరిత్ర? ఏమైపోయింది ఈ 13 సంవత్సరాల చరిత్ర అంటే, ఈ 13 సంవత్సరాలు అబ్రహాము గారు ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ 13 సంవత్సరాలు ఆయన జీవితం అంతా కూడా నిర్మానుషంగా మార్చబడిపోయింది. ఈ 13 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడో, ఆయన ఎలా ఉన్నాడో కనీసం ఒక్కటి కాకపోతే ఒక్కడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించలేదు. ఎందుకో తెలుసా? ఏదైనా ఉంటే కదా రాయించడానికి, ఏది లేదు కాబట్టే రాయించలేదు. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటో తెలుసా? విశ్వాసపు వీరుడైన అబ్రహాం గారు చల్లారిపోయారా? అవును. దేవుని ప్రత్యక్షత పొందుకున్న అబ్రహాము చల్లారిపోయాడా? అవును. దేవుని కొరకు దేశం కాని దేశం వచ్చిన అబ్రహాము చల్లారిపోయాడా? అవును. దేశం కాని దేశాన్ని విడిచిపెట్టడమే కాదు, ఒక 13 సంవత్సరాల పాటు అబ్రహాము చల్లారిపోయిన స్థితిలో ఉన్నాడంటే సమాధానం అవును అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు ఆయనలో అంత చల్లారిపోయిన అనుభవం వచ్చిందంటే, ఆయనలో హాగరు అనే పాపం ప్రవేశించింది. హాగరు అనే పాపం ఆయనలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆధ్యాత్మికంగా ఆయన చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆత్మీయ మంటను, మనలను ఆ ఆధ్యాత్మిక మంటను పోగొట్టేది, ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలోకి తీసుకెళ్లేది ఏదో కాదో పాపమే. చెప్పండి, ఏంటది? పాపమే. 17వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాముకు 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడైన యెహోవా ప్రత్యక్షమైనని అంతటితో ముగించేస్తే పెద్ద సమస్య ఉండేది కాదు. కానీ అక్కడ ఇంకా కంటిన్యూ చేస్తూ దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా బ్రతకాలి. చెప్పండి, ఎలా బ్రతకాలంట? ఇంకొకసారి చెప్పండి, ఎలా బ్రతకాలి? నిందారహితుడిగా బ్రతకాలి. నిందారహితుడిగా బ్రతకడం అంటే ఏంటి? అంటే ఏ నింద లేనివాడిగా ఇప్పుడు అబ్బాయి సరిగ్గా కూర్చో అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? సరిగ్గా కూర్చున్నాడనే కాదు, సరిగ్గా కూర్చోలేదు కూర్చోమని, అంతే కదా. అబ్బాయి పైగుండి పెట్టు అని అన్నాం అనుకోండి, పైగుండి పెట్టినట్ట కాదు, గుండి సరిగ్గా పెట్టుకోమని, పై బటన్ పెట్టమని అర్థం. సేమ్ అలాగే నా సన్నిధిలో బ్రతుకుతున్న నీవు నిందారహితుడు అయ్యుండు అని ప్రభు మాట్లాడుతున్నాడు అని అడిగితే, ఆయన అప్పటికి ఒక నింద కలిగి బ్రతుకుతా ఉన్నాడు. ఆ నింద లేనివాడిగా బ్రతకమని ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఆయన కలిగి ఉన్న నింద హాగరు అనే నింద. అయ్యా 13 సంవత్సరాలైంది నీతో నేను మాట్లాడే. ఏంటయ్యా, దేవుడు అబ్రహాంతో మాట్లాడి 13 సంవత్సరాలు అవుతుందా? అవును, 13 సంవత్సరాలు అవుతుంది దేవుడు మాట్లాడి. అందుకని అంటున్నాడు, నీలో ఉన్న ఆ నిందను తొలగించేసుకోమని. ఈరోజు మన జీవితాల్లో కూడా నిజంగా ఇక్కడ ఇంకా మనం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉంటే, మధ్యలో జరిగిన ఏ విషయాలు కూడా రాయబడలేదో, మధ్యలో జరిగిన ఏ సన్నివేశం కూడా లేదు అనే మాటను నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మన జీవితాల్లో కూడా నేను ఇక్కడ నిలబడి, అమ్మా రోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో ఒకసారి చేయొత్తండి అని అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను అడగడం లేదు, ఒకవేళ అలా అన్నాను అనుకోండి, చేసేవాళ్ళు ఏం చేస్తారు? నేను ప్రార్థన చేస్తానన్నయ్య అని చక్కగా చెయ్యి ఎత్తుతారు. మరి చేయనోళ్ళు చెయ్యి ఎత్తరో. ఎందుకు ఎత్తరో? చేయట్లేదు ఇంటికాడ. ప్రార్థన చేస్తే చెయ్యి ఎత్తుతారో, చేయకపోతే ఏం చేయరు? చెయ్యి ఎత్తరు. మరి కొంతమంది అంత బద్దగస్తులు ఉంటారంటే మన సంఘాల్లో కూడా కనీసం వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవడానికి కూడా వాళ్ళకి బాధకమే. మరి ఎంత దారుణం చూసారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వెనకాల వాళ్ళు చెప్పట్లేదు, గట్టిగా చెప్తాం హల్లెలూయా. నేను ఇలాగే నిలబడి, మీలో ఎంతమంది చదువు వచ్చిన వాళ్ళు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నారో వాళ్ళు చేయొత్తండి అని అన్నాను అనుకోండి, ఇప్పుడు చదివే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? చేయెత్తుతారు. ఇప్పుడు చదవని వాళ్ళంతా కూడా చేయెత్తరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా బైబిల్ తెరిచిన మొహం అయితేగా, ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చిన బైబిల్ని ఆ షెల్ఫ్లోనో అరమరలోనో ఆడబడేయడం, మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు తీయడమే. హల్లెలూయా. మరి బైబిల్ తీయడం లేదు కాబట్టి అయ్యా నేనేమి చదవలేదని చెప్తాం. సేమ్ అలాగే అబ్రహాము గారి జీవితంలో కూడా, అబ్రహాము గారి బ్రతుకులో కూడా ఈ 16-17 అధ్యాయాలకు మధ్యలో జరిగిన 13 సంవత్సరాల చరిత్రను దేవుడు రాయించలేదు. ఎందుకంటే ఈ 13 సంవత్సరాలు ఆయన చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు కాబట్టే ఈ చరిత్ర ఏమీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఆ చెప్పుకోవడానికి కూడా ఏ విషయం లేదు కాబట్టి ఏ అంశాన్ని కూడా
రాయలేదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని సంధిలో బ్రతుకుతూ ఉన్న మనమంతా కూడా మండేవారిగా ఉండాలి. నేను ప్రారంభంలో చెప్పాను చూసారా, బలిపీఠం మీద అగ్ని ఎలా అయితే నిత్యం మండుతుందో మనం అలా మండాలి. ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షాల మీద ఉన్న దీపాలు ఎలా అయితే నిరంతరం వెలుగుతున్నాయో మనం కూడా అలాగా వెలగాలి. కెరూబుల మధ్యలో దేవుని యొక్క మహిమ ఎలా ప్రకాశిస్తుందో మనం కూడా అలా ప్రకాశించేవారిగా ఉండాలి. అలా ప్రకాశించేవారిగా ఉండాలంటే ఏ పాపాన్ని మన హృదయంలోకి రానివ్వకూడదు. పాపం లేని పవిత్రులుగా మనం జీవించగలిగితే, ఎందుకు అలా జీవించాలంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరైనా పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ వాక్యాన్ని కూడా ఈ సైడ్ రాశాం. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని చెప్పేసి ఆ పరిశుద్ధత దేవుడు మనందరి నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధులుగా మనం బ్రతకగలిగితే దేవుడు మనలను కూడా వెలిగిస్తాడు. మండించగలిగిన వ్యక్తులుగా, మండే వ్యక్తులుగా దేవుడే మనందరిని కూడా మార్చునుగాక. అయితే ఇలా మండుతున్న సమయంలో కొన్నిసార్లు ఆరిపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా వినండి ఆ మాటలో. ఇలా మండుతున్న సమయంలో కొన్నిసార్లు మనము ఆరిపోతూ ఉంటాం. ఆరిపోయాంలే, ఇక నేను వెలగలేని సైలెంట్గా కూర్చోవడం కాదు. ఆరిపోయిన మనము మరలా వెలిగేవారిగా ఉండాలి, మరలా మనము మండేవారిగా ఉండాలి. ఇప్పుడు నేను వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నాను. ఈ బట్టలు నాకు సంవత్సరం వేసుకోవాలి అని అనిపించింది అనుకోండి, సంవత్సరం వేసుకోగలుగుతానా? వేసుకోలేను. ఎందుకు? ఒక్కసారి వేసుకోగానే ఇది మాసిపోద్ది, ఒక్కసారి వేసుకోగానే చెమట అంటుకుంటుంది, ఒక్కసారి వేసుకోగానే మురికైపోద్ది. మరలా దీన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ఉతికి మళ్ళీ వీలైతే ఐరన్ చేస్తే అప్పుడు వేసుకోవడానికి మనకు చక్కగా పనికొస్తుంది. సేమ్ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఆరిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం చల్లారిపోతూ ఉంటాం. అలా చల్లారిపోయిన ప్రతిసారి కూడా మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని వాక్యం అనే అగ్ని చేత మనను శుభ్రం చేసుకోవడం ప్రారంభించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మనను పవిత్రపరుచుకుంటామో, దేవుని వాక్యం చేత మనలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని కత్తిరించుకుంటూ ఉంటామో, మరలా మనం తల మెరవడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మనం అలా మండించేది దేవుని వాక్యమో, అలాగే పరిశుద్ధత కలిగిన జీవితం. రెండు విషయాలు ధ్యానం చేసాం. మొట్టమొదటిగా మనల్ని మండించేది ఏంటది? దేవుని సన్నిధి. మనం చల్లారిపోవడానికి కారణం ఏంటి? ఆయన సన్నిధికి దూరం అయిపోవడమే. రెండవది, మనల్ని మండించేది పరిశుద్ధత కలిగిన జీవితం. మనం చల్లారిపోవడానికి కారణం పాపమే. మనలోకి వచ్చిన అపవిత్రత, మనలో వచ్చిన ఆ అతిక్రమాలే మన జీవితాన్ని, మన హృదయాన్ని చల్లారి చేస్తాయి. నెంబర్ 3, మూడో మాట కూడా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఇందాక మనం చదివాం కదా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివాం. ఏమని చదివాం? ఆత్మను ఆర్పకుడి అని. దానికి పైన 2 వచనాలు 3 వచనాలు మీరు గమనిస్తే అక్కడ రాయబడి ఉన్నమాట ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అని రాయబడి ఉంది. చూడండి, కనిపించిందా మీకు ఆ మాట? ఎల్లప్పుడూ 5వ అధ్యాయంలోనే 16వ వచనం అనుకుంటా. ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలంట? చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఎల్లప్పుడు ఎలా ఉండాలి? ఆ మాట చెప్పి కిందకు వచ్చి ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు. బాగా వినండి. చాలామంది మన జీవితాల్లో మనకి భౌతికంగా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వింటున్నారా అందరూ? భౌతికంగా కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనేకమైన పరిస్థితులు. ఇలా మనకు శ్రమలు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? కృంగిపోతూ ఉంటాం. అలా కృంగిపోయి ఇక దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడని దేవుణ్ణి మరిచిపోయి ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలోకి మనము వెళ్ళిపోతాం. అందుకే ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మనం చల్లారిపోకూడదంటే భౌతికంగా మనకు ఎదురయ్యే ఏ పరిస్థితిని చూసి మనము కృంగిపోకూడదు. ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండడం నేర్చుకోవాలి? సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి, ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. మీరు అడగొచ్చు, అయ్యా ప్రతి పరిస్థితిలో కూడా మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? కొన్ని సందర్భాల్లో మనకు శ్రమలు వస్తాయి, కొన్నిసార్లు మనకు బాధలు వస్తాయి, కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి, కొన్నిసార్లు అనారోగ్యం కలుగుతుంది, కొన్నిసార్లు చాలా ఇబ్బందులు పడతా, చాలా అప్పుల సమస్యలతో ఎన్నో రకాలుగా నలిగిపోతూ ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితిలో కూడా ఎలా సంతోషంగా ఉండగలం? ఇలాంటి పరిస్థితిలో కూడా ఎలా ఆనందించగలం?
పౌలు గారు చెప్తున్న మాట, ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అయితే, ప్రభువునందు మీరు అందరూ కూడా ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి అనే మాటను జ్ఞాపకం చేస్తారు. అటు తెసలోనికైలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నేటి సార్వత్రిక సంఘానికి పౌలు గారు తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండండి. మీ సంతోషాన్ని కోల్పోయి మీకు ఎదురైన శ్రమలో, బాధలలో మీరు కృంగిపోవద్దు. మీరు అంటారయ్యా, ఎప్పుడు చూసినా అనారోగ్యమే కలుగుతూ ఉంది, ఎప్పుడు చూసినా ఏదో ఒక బలహీనత వస్తూ ఉంది, ఎలా సంతోషించగలుగుతాం? ఆయన అంటాడు, మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. అయ్యా, ఎటు చూసినా అప్పులే కనపడుతున్నాయి అయ్యా, కళ్ళు తెరిస్తే అప్పులే కనపడుతున్నాయి, కళ్ళు మూస్తే అప్పులే కనపడుతున్నాయి, ఎటు చూసినా అప్పులే కనపడుతున్నాయి, ఎలా సంతోషంగా ఉండగలమయ్యా? హల్లెలూయా. ఒకవేళ ఇదే నీ ప్రశ్న అయితే పౌలు గారు చెప్తున్న మాట, భయపడకో, ఎల్లప్పుడూ కూడా నీవు సంతోషంగానే ఉండు, ఎల్లప్పుడూ నీవు ఆనందంగా ఉండు. నీలో ఉన్న సంతోషాన్ని దేవుడు పరిపూర్ణంగా మారుస్తాడు. మనలో ఉండాల్సిన ఆశ, మనలో ఉండాల్సిన కోరిక ఏంటో తెలుసా? ఈరోజు నేను శ్రమ పడుతున్నాను అన్నది వాస్తవమే, కానీ ఈ శ్రమ అంతం వరకేమీ ఉండదు. ఈరోజు బాధపడుతున్నాను అన్నది వాస్తవమే, కానీ ఈ బాధ అంతం వరకు ఉండదు. నైట్ తర్వాత, అంటే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు నా జీవితంలో కూడా శ్రమల తర్వాత సంతోషించే దినాలు నిశ్చయముగా నా ప్రభు నాకు అనుగ్రహించునుగాక. శ్రమలో కూడా ఎలా సంతోషంగా ఉండాలి, శ్రమలో కూడా ఎలా ఆనందంగా ఉండాలి. ఒక అద్భుతమైన మిషనరీ గారి చరిత్ర నేను విన్నాను. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది, చాలా హృదయాన్ని కదిలించే సన్నివేశాలే. ఆయన పేరు గిబ్సన్ అనే ఒక అద్భుతమైన దైవజనుడు, జాన్ గిబ్సన్ గారు. చెప్పండి ఆయన పేరు, చెప్పండి మీరు కూడా, జాన్ గిబ్సన్ అనండి ఒకసారి, ఇంకొకసారి చెప్పండి. మీరందరూ కూడా మెల్ గిబ్సన్ అనే పేరుని ఉంటారు. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీసిన ఆయన, బహుశా వాళ్ళకి సంబంధించిన ఆయన అనుకుంటా. ఈయన పేరేంటంటే జాన్ గిబ్సన్ ప్యాటన్. మీరు గూగుల్లో కొట్టినా కూడా ఆయన స్టోరీ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈయన జీవితంలో, ఈయన దేశం స్కాట్లాండ్ అనే దేశంలో ఈయన నివసించేవాడంట. ఆయనకున్న భారం, ఆయనకున్న ఆశ ఏంటంటే, నేను ప్రభువు కొరకు పనిచేయాలి, నరమాంస భక్షకులున్న ప్రాంతాల్లోకి, ఆటవిక లేని ప్రాంతాల్లోకి, అలాంటి భయంకరమైన ప్రాంతాల్లోకి వెళ్ళి నేను దేవుని సువార్తను ప్రకటించాలి, అనేక ఆత్మలను ప్రభు వైపుకు తిప్పాలనే ఒక అద్భుతమైన ఆశతో, ఆకాంక్షతో ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు మొత్తానికి ఒకానొక సమయంలో ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా అనే దేశంలో ఒక అడవి ప్రాంతంలో, నరమాంస భక్షకులున్న ప్రాంతంలోకి దేవుని సువార్త ప్రకటించాలని, వాక్యం చెప్పాలని తాను, తన భార్య ఇద్దరు కూడా ప్రాంతానికి వచ్చారంట. బాగా వినండి. మొదటి 6 నెలలు తన భార్యను అడవిలోకి తీసుకెళ్ళకోకుండా ఈయన ఒంటరిగా వెళ్ళాడంట. సువార్త ప్రకటించాలి, వాక్యం చెప్పాలని. ఈ 6 నెలలు ఆయన వెళ్ళేదానికంటే ముందు ఇంకొక ఆయన, ఇలాగే మీలాంటి ఒక ఆయన ఈయనతో మాట్లాడుతూ, అయ్యా జాన్ గిబ్సన్ గారు, మీరు ఆ అడవి ప్రాంతాల్లోకి, ఆ నరమాంస భక్షకులున్న ఆ ప్రాంతంలోకి వెళ్తానంటున్నారు, అది చాలా ప్రమాదం. వాళ్ళందరూ కూడా పచ్చి మాంసాన్నే చీల్చుకుని తినేసే మనుషులు, చాలా క్రూరమైన వ్యక్తులు. అలాంటి వారి మధ్యలోకి వెళ్తే వాళ్ళు ఒకవేళ నిన్ను కూడా పీక్కుని తినేస్తే ఏమవుతుంది నీ పరిస్థితి? ఎందుకు వచ్చిన బాధ నీకు? సైలెంట్గా ఉండొచ్చు కదా అని ఇలా అన్నారంట. ఆయన నవ్వుతూ ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? అయ్యా, చనిపోయిన తర్వాత ఏదో ఒక రోజు చనిపోతాం కదా, చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి సమాధి చేస్తారు, సమాధి చేసిన తర్వాత 2-3 రోజులకి పురుగులు వచ్చి మనలను ఎలాగూ తినేస్తాయి, వాటి చేతిలో తినేదానికంటే ఆ నరమాంస భక్షుల చేతిలోనే హతుడినైపోవడం, ప్రభు కొరకు ఒక హతసాక్షిగా మార్చబడటం, ఇది నా ధన్యతగా భావిస్తాను అన్నాడంట. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైన మాటో. సరేనని ఎలాగో మొత్తానికి వెళ్ళాడు, పరిచర్య చేయాలి, దేవుని సేవ చేయాలని. ఒక 6 నెలలు అలా గడుస్తూ ఉంది. ఈ లోపల మరలా తన భార్యను కూడా తీసుకుని మరలా ఆ ప్రాంతానికి వెళ్ళాడంట. ఆ తీసుకుని వెళ్ళంగానే ఈ లోపల వాళ్ళకు ఒక చక్కని బాబు పుట్టాడు. ఆ బాబు పేరు పీటర్. చెప్పండి, ఆ బాబు పేరేం పేరు? పీటర్ అనే బాబు పుట్టాడు. అలా జరుగుతూ ఉంది. అయితే జరిగిన ఒక విషాదకరమైన, ఒక భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వాళ్ళు అలా ప్రవేశించి ఒక 2 వారాలు గడిచిందంట. ఈ లోపల ఆ జాన్ గిబ్సన్ గారి భార్యకు ఒక విషపూరిత జ్వరం వచ్చి ఆ మధ్యకాలంలోనే అకాల మరణాన్ని పొందుకుని ఆయన భార్య చనిపోయిందంట. నిజంగా యవనస్తుడైన వ్యక్తికి తన భార్యను కోల్పోతే నిజంగా ఎంత భయంకరమైన బాధ ఉంటుంది కదా, చాలా భయంకరమైన బాధ ఉంటుంది. అయితే ఈయన జీవితంలో ఈయన ఏం చేశాడు తెలుసా?
ఒక క్షణం బాధపడంట ఆ భార్యను తీసుకెళ్ళి సమాధి చేసేసాడంట. అలా సమాధి చేసి ఒక 2 నుంచి 3 రోజుల పాటు పగలు రాత్రి ఆ సమాధి దగ్గరే అలాగే కూర్చున్నాడంట. 2-3 రోజుల తర్వాత మరలా ఇంటికి వచ్చాడంట. రోజులు అలా జరుగుతూ ఉన్నాయి. జాన్ గిబ్సన్ గారి భార్య చనిపోయిన సరిగ్గా 2 వారాలకి చిన్న బాబు పుట్టాడని చెప్పానే, పీటర్ అనే బాబు. కరెక్ట్గా 2 వారాలకి ఆ చిన్న బాబు కూడా చనిపోయాడంట. చనిపోయినప్పుడు మరలా ఒక్క క్షణం అలా బాధపడి, ఒక్క క్షణం అలా ఏడ్చి ఆ చిన్న బాబును కూడా తీసుకెళ్ళి సమాధి చేసేసి ఆ సమాధి దగ్గర కూడా 2 నుంచి 3 రోజులు పగలు రాత్రి ఆ సమాధి దగ్గర కూర్చుని మరలా తిరిగి వచ్చేసాడంట. ఏ రోజు కూడా ప్రభువా నా భార్యనే ఎందుకు చంపావు, నాకు ఇచ్చిన కొడుకునే ఎందుకు తీసుకున్నావు, ఏ రోజు కూడా దేవుని తిరిగి ప్రశ్నించలేదంట. ఏ రోజు కూడా అయ్యా నా దేవుడు అద్భుతాలు చేస్తాడు, మా దేవుడు అనేకమైన మేలులు చేస్తాడని నేను ప్రకటిస్తూ ఉంటే బయట వాళ్ళందరూ వచ్చి అయ్యా నీ దేవుడు నీ భార్యను తీసేసుకున్నాడు, నీ కుమారుడిని తీసేసుకున్నాడు, నీ దేవుడు నీకే మేలు చేశాడు, మాకు మేలు చేస్తాడని చెప్పడానికి వస్తున్నావు అని ఎవరైనా అంటారేమోనని కూడా ఏ రోజు కూడా దేవుని నిందించే ప్రయత్నం కూడా చేయలేదంట. చాలా త్యాగపూరితమైన మనస అని అనాలో ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఆయన జీవితాన్ని చూస్తూ ఉంటే చాలా నిరీక్షణతో అలా కొనసాగుతూ ఉన్నాడంట. ఈ లోపల కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయనతో మాట్లాడుతూ అయ్యా జాన్ గిబ్సన్ గారు, మీ భార్య చనిపోయింది, మీకు పుట్టిన చిన్న కొడుకు 2 వారాలే ఆ బాబుకున్న వయసు, ఆ చిన్న బాబు కూడా చనిపోయాడు, అయ్యా నీ హృదయంలో ఏ బాధ లేదా, నీ హృదయంలో ఏ వేదన లేదా అని అడిగారంట కొంతమంది. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా, అయ్యా నా హృదయంలో కొంచెం బాధ ఉన్నది వాస్తవమే, కానీ ఆ బాధ కంటే కూడా సంతోషకరమైన ఒక విషయం ఉంది. ఏంటి తెలుసా, ఏ రోజుకైనా నేను కూడా చనిపోతాను, ఏ రోజుకైనా సరే ఆ పరలోక రాజ్యంలో నేను నా భార్యను నా కుమారుడిని నిశ్చయంగా చూస్తాను అనే నిరీక్షణ నా హృదయంలో ఉంది, అందుకే నేను అంత పెద్దగా దుఃఖపడడం లేదని చెప్పాడంటే. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైన మాట. ఆయన అలా మాట్లాడుతూ ఇంకొక మాట చెప్పాడంట, క్రైస్తవులు అనబడిన వారు మరణానికి భయపడాల్సిన పనేమి లేదు. క్రైస్తవులు మరణానికి కారణం ఏంటో తెలుసా, మరణం వాళ్ళ జీవితంలో ప్రవేశించడంలో అర్థం ఏంటో తెలుసా, వాళ్ళకి పరలోక ద్వారం తెరవబడింది, మహిమా లోకానికి ప్రవేశ మార్గంలో వాళ్ళు ప్రవేశిస్తారు అని చెప్పాడంట. నాకు అనిపించింది నిజంగా క్రైస్తవులు మరణానికే భయపడకూడదు అని భక్తుడు చెప్పినట్లు, మరి మరణానికే మనం భయపడకూడదంటే మనకు ఎదురయ్యే చిన్న పరిస్థితులను బట్టి మనం భయపడవచ్చా? భయపడకూడదు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. పౌలయ్య గారు చెప్పినట్లు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు సంతోషంగా ఉండాలి తెలుసా, వాక్యం చెప్తా ఉంది, ఈ కాలపు శ్రమలో పొందబోయే మహిమ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి కావంట. ఇవి పెద్ద లెక్కేం కాదని పౌలు గారే చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగారంట ఆ జాన్ గిబ్సన్ గారినే. అలా అడుగుతూ ఇంకొక ప్రశ్న ఏంటో తెలుసా, అయ్యా నిరీక్షణ ఉంది, నేను వాళ్ళను కలుసుకుంటాను, నేను వాళ్ళను చూస్తాను అని అంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నావు, మంచిదే. మరి 2-3 రోజుల పాటు పగలు రాత్రి సమాధి దగ్గర కూర్చున్నావు కదా, ఎందుకు కూర్చున్నావు సమాధి దగ్గర అని అడిగారంట. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, అయ్యా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఎవరు, నరమాంసభక్షకులు, మనుషులను చనిపోయిన వారిని అప్పటికప్పటికే పీక్కుని తినేవాళ్ళు, అంత భయంకరమైన మనుషులు ఉన్నారు. ఒకవేళ నేను సమాధి చేసి వచ్చేసిన తర్వాత నా వెనకాల వాళ్ళు వచ్చేసి నేను చేసిన సమాధిని త్రవ్వేసి ఒకవేళ నా భార్య శవాన్ని నా కొడుకు శవాన్ని వాళ్ళు అలా పీక్కుని తినేస్తారేమో, వాళ్ళు అలా తినేస్తూ ఉంటే దాన్ని నేను చూసి తట్టుకోలేనేమోనని 2-3 రోజుల పాటు నేను అక్కడే కూర్చుని నా బిడ్డకు నా భార్యకు సమాధికి నేను కాపలా కాస్తున్నానయ్యా అని చెప్పాడంట. గట్టిగా స్తోత్రం చెప్దామా. అంతేకాదు మరొక చివరి ప్రశ్న అడిగారు. ఏంటి తెలుసా, అయ్యా ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నావు, ఏ బాధ లేదంటున్నావు, అసలు నీ జీవితంలో ఒక్క భయం కూడా లేదా, నీ జీవితంలో దేనిని చూసి నువ్వు భయపడవా అని అడిగారంట. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా, ఈ లోకంలో దేనికి నేను భయపడను, ఎందుకో తెలుసా, నాకెదురైన ప్రతి శ్రమ కూడా నన్ను సంపూర్ణునిగా చేయడానికి అని చెప్పాడంట. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. నిజంగా చాలా అద్భుతమైన మాట.
ఈరోజు మన జీవితాల్లో మనకు కూడా మనం ఎంత ప్రార్థన చేసినా మనకున్న రోగం తగ్గలేదనుకోండి, మనం ఏమంటాం తెలుసా? ప్రభువా, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేశాను, నా రోగాన్ని నువ్వు ఎందుకు తగ్గించలా, నాకున్న బలహీనత నువ్వు ఎందుకు తీసేలా, నాకున్న సమస్య నువ్వు ఎందుకు తొలగించలేదని దేవుని మీద పోట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నీ జీవితంలో దేవుడు అనుమతించిన అది ఏ శ్రమ అయినా సరే, ఒకవేళ నిన్ను ఆయన ఇంకా సంపూర్ణునిగా చేయడానికే దాన్ని ఒకవేళ అనుమతించాడేమో, నువ్వెందుకు ఓపికతో ఎదురు చూడకూడదు? గట్టిగా స్తోత్రం చెప్దాం. కొన్ని సందర్భాల్లో సాతాను కూడా మన జీవితాల్లో పదే పదే శోధన కలిగిస్తూ ఉంటాడు. దేవుడు దేవుడు అని పరిగెట్టావు, దేవుడు దేవుడు అని ఆయన మందిరానికి వెళ్ళావు, నీ జీవితంలో ఏ మేలు చేశాడు దేవుడు? నీకేం ఉద్యోగం ఇచ్చాడు? నీకు ఇంకా వివాహం చేశాడా? నీకు సంతానాన్ని ఇచ్చాడా? సరైన గృహాన్ని ఇచ్చాడా? నువ్వు ఏమని దేవుణ్ణి స్తుతిస్తావు, ఏమని దేవునికి ప్రార్థన చేస్తావు? ఇలా అనేకమైన మాటలు మన ముందుకు సాతాను తీసుకొచ్చి మనలను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని సంగమా, నీకెదురవుతా ఉన్న ప్రతి సమస్యలో, నీకెదురవుతా ఉన్న ప్రతి కష్టంలో నీవు అనుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ శ్రమ ఒకవేళ నన్ను సంపూర్ణునిగా చేయడానికే నా దేవుడు నాకు అనుమతించాడేమో, నన్ను ఇంకా పరిపూర్ణుడిగా మార్చడానికే దేవుడు నా జీవితంలో దీన్ని కలిగించాడేమో. ఎందుకు అనుభవించకూడదో? శ్రమను కూడా సంతోషంగా నేను అనుభవిస్తానని ముందుకి కొనసాగే వారిముగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఈ లోకంలో ఏ యూనివర్సిటీలో, ఏ స్కూల్లో, ఏ కాలేజీలో నేర్పించలేని ఆత్మీయ పాఠాలు శ్రమల పాఠశాల మనకు నేర్పిస్తుంది. చెప్పండి, ఏం నేర్పిస్తుంది? శ్రమల పాఠశాల. శ్రమలు నేర్పించిన అనుభవాలు ఇంకేవి కూడా మనకి సహజంగా శ్రమను ఎవరు ఇష్టపడం, ఎవరు కోరుకోం. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు మనం దేవునిలో ఎంత గట్టిగా కూడా మార్చబడతాం. కొంతమంది గట్టిగా మార్చబడతారు, ఆ శ్రమ వచ్చినప్పుడు కొంతమంది కృంగిపోయి చల్లారిపోయిన స్థితిలో కూడా వెళ్ళిపోతారు. రెండు కోణాల ప్రజలు ఉంటారు. ఈరోజు మనం ఏ కోణంలో ఉన్నాం? ఎదురైన శ్రమలను బట్టి ఆధ్యాత్మికంగా బలపడుతూ, ఆత్మలో వెలుగుతూ, ఆధ్యాత్మికంగా ఉజ్జీవాన్ని పొందుకుంటూ ఆత్మీయ మంటను కలిగిన వారిగా ఉన్నామా, లేక మనకు ఎదురైన శ్రమను చూసి చల్లారిపోయిన స్థితిలోకి వెళ్తా ఉన్నామా? ఈరోజు మనకి ఇది ఒక ప్రశ్న. గట్టిగా స్తోత్రం చెప్దాం. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మన జీవితంలో సాతాను మరొక కోణాన్ని కూడా ఉపయోగిస్తాడు. ఏమని ఉపయోగిస్తాడో తెలుసా? ఇదిగో నీకు ఇన్ని శోధనలు వస్తూ ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నావుగా, దేవుని మందిరానికి వెళ్తున్నావుగా, ఎంత నమ్మకంగా బ్రతుకుతా ఉన్నావు, దేవునికి ఇచ్చే దాంట్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఇస్తున్నావు, దేవుడికి నువ్వు ఏం చేయాలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నావు. మరి ఇంత చేస్తుంటే నీ దేవుడు నీకు ఎందుకు మేలు చేయాలా? నీ దేవుడు నీకు ఎందుకు కార్యం చేయాలా? సాతాను ఇలా మనలను శోధిస్తూ ఉంటాడు, ఇలాంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? దేవుడు నాకేం చేయలేదని అంటున్నావు, దేవుడు నాకేం చేయాలి? తన ప్రాణాన్నే నా కొరకు త్యాగం చేసేసాడే, తన ప్రాణాన్నే నా కొరకు దారిపోసేసాడే. దేవుడు నాకు ఇవ్వాల్సిందే, ఇంతకు మించిన గొప్పది ఇంకేదైనా ఉందా? ఏమండి, ఈ ప్రపంచం అంతట్లో కూడా ప్రాణం కంటే గొప్పది ఏదైనా ఉందా? ఏదీ లేదు. ఆ గొప్ప విలువైన శ్రేష్టమైన ఆ ప్రాణాన్నే దేవుడు నా కొరకు ఇచ్చేశాడే. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్నవి నా అవసరాలన్నీ దేవుడు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఒకవేళ, మరలా చెప్తున్నాను, ఒకవేళ దేవుడు తీర్చకపోతే, దేవుడు ఇవ్వకపోతే, ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడే, అనుమానం లేదు. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన ఇవ్వలేదని ఆయన మీద అలిగే రకం కాదు నేను, ఆయన మీద బాధపడి ఏడ్చే రకం కాదు. ఆయన ఇచ్చే వరకు ఓపికతో ఎదురు చూస్తాను. అయినా నా దేవుని నమ్ముకుందే ఏదో తుప్పు పట్టే వెండి బంగారాల కోసం కాదు, ఈ లోకంలో ఉన్న సుఖ సంతోషాల కోసం కాదు, నా దేవుని నమ్ముకుంది ఆ పరలోక రాజ్యం కొరకు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఆ అమూల్యమైన శ్రేష్టమైన ఆ గొప్ప పరలోక రాజ్యం కొరకే యేసయ్యను నేను నమ్ముకున్నాను. ఆ రాజ్యంలో నేను ఖచ్చితంగా చేరతాను. అయినా నేను నమ్మిన దేవుడు నాకు ఇహమందు సంతోషాన్ని ఇస్తాడు, పరమందు కూడా ఆయన నాకు సంతోషాన్ని అనుమానం లేకుండా ఇస్తాడు. కాబట్టి నాకు ఎదురవుతున్న పరిస్థితిలో నేను ఎక్కడ కూడా కృంగిపోనని, ఎదురైన పరిస్థితిలో కృంగిపోకుండా నిలబడే వారంగా, సంతోషం కలిగిన వారంగా దేవుడే మనందరినీ మార్చునుగాక. వాక్యం చెప్తున్న మాట, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడు అయిపోతావు, ఎందుకు పనికిరానివాడు అయిపోతావు. అందుకనే శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని దేవుడు నీకు కొంతమంది సంఘంలోనే వ్యతిరేకులుగా లేపాడని, నీకు ఎన్నో పోరాటాలు వస్తున్నాయని
బాధపడొద్దు, కృంగిపోవద్దు. నీకెదురైన ప్రతి శ్రమ, నీకెదురైన ప్రతి పోరాటం, నీకెదురైన ప్రతి పరీక్ష నిన్ను సంపూర్ణునిగా చేయడానికే ప్రభు నీకు అనుమతించాడో ఆ ప్రత్యక్షత మనలో ఉందనుకోండి, ఎప్పుడైనా కృంగిపోతామా? ఎప్పుడైనా మొహం ఉసూరుమంట పెట్టుకోమో? ఎప్పుడు సంతోషంగా ఉంటాం. కొంతమందిని చూడాలండి, మనం నీరసం పారిసిలేకపోతూ ఉంటుంది అంతే. హల్లెలూయా. కొంతమంది ముఖాలు వాళ్ళని చూస్తే మనలో ఉన్న ఉజ్జీవం కూడా ఎగిరిపోద్ది అంతే. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఉజ్జీవంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. హబక్కూకు ప్రవక్త చెప్తా ఉన్నాడు, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, అంజూరపు చెట్లు పూలు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నేను ఎప్పుడు కూడా యెహోవా యందు ఆనందిస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లోకంలో ఒక చిన్న యాడ్ ఉంది, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని. మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పాలి. ఆమె చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన ఆనందం ఈ లోకంలో ఇంకేవి కూడా మనకి ఇవ్వలేవు. మొట్టమొదటి మాట, ఎందుకు చల్లారిపోతాం? ఆయన సన్నిధికి దూరం అయిపోవడాన్ని బట్టి. రెండో మాట, పాపం మనలో ప్రవేశించడాన్ని బట్టే చల్లారిపోతాం. మూడో మాట, మనకెదురయ్యే భౌతిక పరిస్థితులలో మనం కృంగిపోతే చల్లారిపోతాం. చివరిగా నాలుగో మాట, మనం ఎందుకు చల్లారిపోతామో తెలుసా? పరిశుద్ధాత్ముణ్ణి దుఃఖపరచడం వలన మనం చల్లారిపోతాం. పరిశుద్ధాత్ముణ్ణి ఎప్పుడు కూడా మనము దుఃఖపరిచేవారిగా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడిని సంతోషపెట్టేవారిగా మనమంతా కూడా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచడం వలన చల్లారిపోయిన స్థితిలోకి వెళ్తున్నాము అని అంటే, పరిశుద్ధాత్ముడిని పూర్తి చేయాలి. పరిశుద్ధాత్ముడిని సంతోషపరిస్తే మండించబడుతున్న వ్యక్తులుగా, ఒక వెలుగుతున్న వారిగా, ప్రకాశించేవారిగా పరిశుద్ధాత్ముడే మనలందరినీ మారుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని మండించేవాడు. పరిశుద్ధాత్మ వలన మనమంతా కూడా మండించబడతాం. ఆ పరిశుద్ధాత్ముడిని ఎప్పుడు కూడా మనము దుఃఖ పెట్టేవారిగా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడిని ఎవరైతే పొందుకోరో వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధాత్ముడంట వారి తలలపైన ఉంటాడంట. చెప్పండి, ఎక్కడ ఉంటాడు? తలలపై ఉంటాడంట. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో అలా పొందుకున్న వారి జీవితాల్లో వారి హృదయంలో నివసిస్తాడంట. చెప్పండి, ఎక్కడ నివసిస్తాడు? అంటే సింపుల్గా పరిశుద్ధాత్ముడు మన తలలపై ఉంటారు, అలాగే మన హృదయంలో ఉంటారు. బాగా వినండి. ఇప్పుడు నేను ఇలా నడుస్తున్నాను, నాతో పాటు ఎవరు నడుస్తున్నారు? పరిశుద్ధాత్ముడు నడుస్తున్నాడు. ఇప్పుడు నేను అలా కూర్చుంటాను, నాతో పాటు ఎవరు కూర్చున్నారు? పరిశుద్ధాత్ముడు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటున్నారు? చెప్పండి, పెద్దగా చెప్పండి, పర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నేను కొన్ని పనులు చేస్తూ ఉంటాను, నేను చేసే ప్రతి పని ఎవరు చూస్తున్నారు? కేవలం నా ఒక్కడేనా, మీ అందరి కూడా? హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో మనం చేసే ప్రతి పని కూడా ఎవరు చూస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని ద్వారా, మనం చేసే ప్రతి కార్యం ద్వారా, మనం చేసే ప్రతి క్రియ ద్వారా ఆయన సంతోషించాలే కానీ ఆయన దుఃఖపడకూడదు. చదువుదాం, ఆ మాట ఎక్కడుందో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. జాగ్రత్తగా ఈ మాట వినండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉన్నామంట? విమోచన దినం వరకు మనమంతా కూడా ముద్రింపబడి ఉన్నాం. చెప్పండి, ఎలా ఉన్నాం? అంటే స్టాంప్ వేసి ఉన్నాం. ఇప్పుడు కొన్ని పార్సిల్స్కి సీల్స్ వేస్తూ ఉంటారు, స్టాంపులు వేస్తూ ఉంటారు. ఆ స్టాంప్ ఎందుకు వేస్తారు? ఆ పార్సిల్ ఎవరి దగ్గరికి అయితే చేరాలో ఆ చేరే వరకు ఈ మధ్యలో ఎవడు కూడా దాన్ని తీయడానికి వీలు లేదు. ఆ వ్యక్తి దగ్గరికి చేరిన తర్వాతే అప్పుడే దానిని ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. ఆ వ్యక్తి ఓపెన్ చేస్తాడు. మీకు ఇంకా అర్థం అవడం చెప్తాను. ఈ మధ్యకాలంలో మనమంతా కూడా ఆన్లైన్ షాపింగ్ బాగా ఇష్టపడుతున్నాం కదా. అమెజాను, ఫ్లిప్కార్టు, మనోళ్ళు అయితే మీషో బాగా వాడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మన దగ్గరికి ఎక్కడో పలానా బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఏదో ప్లేస్లో అవన్నీ కూడా చక్కగా ప్యాక్ అవుతూ ఉన్నాయి. ప్యాక్ అయ్యి మన అడ్రస్కి వాడంతా కూడా డెలివరీ చేస్తూ ఉన్నాడు. ఈ డెలివరీ చేసే మధ్యలో ఎవ్వరూ కూడా దానిని ఓపెన్ చేయడానికి వీలు
లేదు, అది ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాతే దాన్ని ఏం చేయాలి, వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు దాకా ఓపెన్ చేయడానికి వీల్లేదు. సేమ్ అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మేడగదిలోకి ఆయన దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీదనే ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు ఆయన భూమి మీద? విమోచన దినం వరకు ఉంటాడు. చెప్పండి, ఎప్పటి వరకు ఉంటారు అంటే? విమోచన దినం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి పెండ్లి కుమార్తెయో ఆత్మయో ఎక్కడికి ఎక్కిరమ్మో అని పిలుస్తాడంట. అలా పిలిచినప్పుడు ఆత్మ అలాగే సంఘం అంతా కూడా ఎత్తబడుతుందంట. ఆ విమోచన దినము వరకు కూడా పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదే ఉంటాడు. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు దేవుడు ఎలా పనిచేశాడు, క్రొత్త నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడో దీంట్లో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏంటో తెలుసా? పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, వచ్చి ఏం చేసేవాడు, అక్కడ జరగాల్సిన కార్యం. ఫర్ ఎగ్జాంపుల్, సంసోన్ ఉన్నాడు. సంసోన్ జీవితంలో సింహాన్ని చంపేయాలి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు, కావలసిన బలాన్ని ఇచ్చేవాడు. సింహాన్ని చంపడం పూర్తయిపోద్ది, మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అలాగే సంసోను 300 నక్కలు పట్టుకోవాలి, 1000 మంది ఫిలిస్తీన్లను ఒక గాడి దవడ ఎముకతో చంపేయాలి. ఆ సమయంలో వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ జరగవలసిన కార్యం, అక్కడ జరగవలసిన పనంతా కూడా ముగించబడిన తర్వాత, ఆ పనంతా కూడా అయిపోయిన తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుడు ఆరోహణం అయిపోయేవాడు. ఇది పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి మేడగదిలో వచ్చాడు. వచ్చిన ఆయన ఇక మరలా విమోచన దినం వరకు, యుగ సమాప్తి వరకు మన పైన మన లోన ఆయన ఉండే దేవుడు. హల్లెలూయా. ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథంలో పురుషలింగంతో పోల్చబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చింది అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. బాగా వినండి. కొన్నిసార్లు ఫ్లోలో ఆత్మ వచ్చింది ఇలాంటి మాటలు మాట్లాడతారు, చాలా తప్పది. ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్ముడు మనం గౌరవించే పద్ధతి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు అనే మాట చాలా స్పష్టంగా వాడాడు. అందుకని మనం కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు ఇలాంటి మాటలు మాట్లాడలే. కానీ వచ్చింది ఇలా స్త్రీలింగంతో పరిశుద్ధాత్ముడిని ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. చాలా స్పష్టంగా ఈ మాటను మీరు అందరూ కూడా గమనించాలి. అయితే విమోచన దినం వరకు మనతో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన హృదయంలో ఉన్నాడు కదా. బాగా వినండి. మన హృదయంలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను మండింపజేస్తాడు. ఆయనను దుఃఖపెడితే చల్లారిపోయిన స్థితిలోకి వెళ్తామని చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నేను కనుక ఒకవేళ మీతో అబద్ధం ఆడాను అనుకోండి, బాగా వినండి, ఒకవేళ అబద్ధం ఆడాను అనుకోండి, ఆ అబద్ధం ఆడిన సంగతి మీకు తెలియకపోవచ్చు, కానీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. ఆయనకు తెలిసి వెంటనే నేను ఆడిన అబద్ధాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? వీడు నా కుమారుడై ఉండి అందరి ఎదుట అబద్ధం ఆడాడని ఆయన దుఃఖపడటం ప్రారంభిస్తాడు. మీ అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా. మీరు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఆత్మదేవుని పొందుకున్నారు, మారు మనసు పొంది. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత మీ హృదయంలో ఎవరి మీదైనా ద్వేషం కానీ, ఎవరి మీదైనా పగ కానీ, ఎవరి మీదైనా కోపం కానీ, ఎవరి మీదైనా అసూయ కానీ, ఇవన్నీ కూడా పెంచుకుని వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం, ఇలా అనేకమైన ఆ మనస్పర్ధలు మీలో రావడం, అలా మౌనంగా ఉండిపోవడం, ఇదంతా కూడా మీరు చేస్తూ ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు అనుమానం లేకుండా దుఃఖపడతాడు. ఎందుకో తెలుసా? ఆత్మదేవుడు కలిగించే వాటిలో నెంబర్ 1 మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు చేసే పని ఐక్యపరిచేవాడు. చెప్పండి, ఎవరైనా ఐక్యపరిచేవాడు, సమాధానపరిచేవాడు. పరిశుద్ధాత్మ దేవుడే సమాధానమై ఉన్నప్పుడు మనలో గొడవలు ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడా? ఉండడో. ఆయన ఆనందంగా ఉండడో. ఎప్పుడు కూడా ఆయనను బాధ పెట్టేవారిగానో దుఃఖ పెట్టేవారిగా మన జీవితాల్లో మనము ఎప్పటికీ ఉండకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు మనల్ని బట్టి ఆయన సంతోషించాలి. ఊర్లో ఆ లోకంలో ఒక సామెత ఉంది, ఇంట్లో ఆడపిల్లను ఏడిపించకూడదు, ఒకవేళ అలా ఏడిపిస్తే ఆ ఇంటికి అరిష్టం అని చెబుతారు కదా. మీరు విన్నారా ఎప్పుడన్నా? నేను మా ఇంట్లో విన్నానులేండి. హల్లెలూయా చెబుతాం గట్టిగా, హల్లెలూయా. అయితే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆడపిల్లను ఏడిపించడం వలన ఆ ఇంటికి అరిష్టం వచ్చిద్దో నష్టం వచ్చిద్దో రాదో నాకు తెలీదు. పరిశుద్ధాత్మ దేవుని గనక దుఃఖపరిస్తే మనకు అది ఆశీర్వాదం అయితే కాదు, అది మనకు దీవెనైతే కాదు, అది మనకు నష్టాన్ని కలుగు చేస్తుంది. కానీ దాని వలన ఎటువంటి ప్రయోజనం మన జీవితాల్లో
ఉండదు. అందుకనే ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనము దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. నిన్ను బట్టి ఆయన ఎప్పుడు ఏడవకూడదు. అయ్యో నా కుమారుడు ఎందుకు అలాంటి పనులు చేస్తున్నాడు, నా కుమార్తె ఎందుకు అలాంటి పనులు చేస్తూ ఉంది, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎవరు వింటున్నారు? ఆత్మదేవుడు వింటున్నాడు. నువ్వు మాట్లాడే బూతులను, నువ్వు మాట్లాడే సరసోక్తులను, నువ్వు మాట్లాడే వ్యంగ్యపు మాటలను ప్రతీదీ కూడా ఆయన వింటున్నాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలు విని ఆయన బాధపడతాడు. ఆయన బాధ పెట్టడం వల్ల నీకు వచ్చే లాభం, నీకు ఒరిగేదేముండదు, నీకు నష్టమే కలుగుతుంది. అందుకే ఆయనను బాధ పెట్టేవారిగా ఎన్నటికీ మనము ఉండకూడదు. ఆయనను సంతోషపెట్టాలి. నిన్ను చూసి ఆయన ఆనందించాలి. నీ ప్రార్థనా జీవితాన్ని చూసి, నీవు దేవునికి ఇస్తున్న ప్రాముఖ్యత చూసి, నీవు దేవుల్లో ఎదుగుతున్న విధానాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించాడనుకో, అసలు ఆయనే మనల్ని మండించేది ఇంకా ఎక్కువగా మండించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. చివరిగా నేను అంటాను, మనలను మండించే పరిశుద్ధాత్మ దేవుణ్ణే మనం దుఃఖపెట్టేస్తే, మనం బాధ పెడితే ఇంకా ఎవరు మనల్ని మండిస్తారు, ఇంకా ఎవరు మనల్ని వెలిగిస్తారు? అందుకే మనల్ని మండించే ఆత్మదేవుణ్ణే బాధ పెట్టొద్దు. 4 విషయాలు నేర్చుకున్నాం. ఆత్మలో చల్లారిపోవడానికి, అలా చల్లారిపోకుండా కడ వరకు మండేవారిగా ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా చల్లారిపోవడానికి కారణం దేవుని సన్నిధికి దూరం అయిపోవడం. పాపం ప్రవేశించడం వలన ఆత్మీయంగా చల్లారిపోతాం. 3వ మాట, భౌతిక పరిస్థితులను బట్టి కృంగిపోవడం వలన చల్లారిపోతాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడం వలన మనము చల్లారిపోతాం. అలాగే మనం మరలా మండించబడాలి, రగిలించబడాలి, దేవునిలో వెలుగు వెలగాలి. ఏం చేయాలి? 1, దేవుని సన్నిధికి మనం ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి, ఆయన సన్నిధిని అనుభవించడం నేర్చుకోవాలి. 2వ మాట, ఎప్పుడు పాపం ప్రవేశించకుండా పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకోవాలి. 3వ మాట, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో సంతోషంగానే ఉండాలి, ఆనందంగానే ఉండాలి. 4వ మాట, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉండాలి, ఆనంద పెట్టేవారిగా ఉండాలి. ఈరోజు చివరిగా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్న ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా, మండుతున్న స్థితిలో ఉన్నావా? ఈరోజు నీ స్థితి ఏంటి? చల్లారిపోయినదిగా ఉంటే ప్రభువుని ఇప్పటికైనా అడుగు, ప్రభువా చల్లారిపోయిన స్థితిలో ఉన్నాను, మరలా నన్ను మండించయ్యని. ఒకవేళ మండుతున్నావా, ఇంకా మండాలి ప్రభువా, ఇంకా వెలగాలి ప్రభువా, ఇంకా ప్రకాశించాలి ప్రభువా. ఆ బలిపీఠం మీద అగ్ని ఎలా అయితే నిత్యం మండుతుందో నేను అలా మండాలయ్యా. దీపవృక్షం మీద దీపాలు ఎలా వెలుగుతున్నాయో నేను కూడా అలా వెలగాలి ప్రభువా. నీ మహిమ కెరూబుల మధ్యలో ఎలా ప్రకాశిస్తుందో నేను కూడా అలా ప్రకాశించాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మనందరి వెనుకడిలో ఆశీర్వదించును గాక.